अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba की जय. నిన్న పద్మిని గారు చదివారండి. అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ చెప్పాలి. బాబు గారు జయగోపాల్. Consequently, ఉన్నారండి నాగేశ్వర్ సార్? మ్యూట్లో ఉన్నారండి మీరు. జై బాబా అండి, జై బాబా. జై సార్, చదవండి సార్. ఇంకా పైకి రోల్ చేయండి సార్. ఆ 2 పేరాలు కనపడేదండి. కాన్సిక్వెంట్లీ ఆన్ ది వన్ హ్యాండ్, అలాగే కింద కూడా. జై బాబు సార్, జై బాబు సార్. యాక్చువల్గా ఈ 2 పేరాలు కొద్ది తేడాతో ఒకటే చెప్తారండి. టెక్స్ట్ అంతా ఒకలాగే ఉంటుంది. ఇది ఈ మొట్టమొదటి పేరాలో ఈ కాన్సిక్వెంట్లీ ఆన్ ది వన్ హ్యాండ్ అన్న దాంట్లో ఈ చార్ట్ 2 గురించి చెప్పారు దీంట్లో కూడా. కాకపోతే స్టేట్ ఏ గురించి చెప్పారు దీంట్లో. దీంట్లో అన్కాన్షియస్ బియాండ్ స్టేట్, అన్కాన్షియస్ అనే ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ గురించే చెప్పారండి ఈ ఫస్ట్ పేరాలో. 2వ పేరాలో ఆన్ ది అదర్ హ్యాండ్ అన్న దాంట్లో చార్ట్ 2 గురించే స్టేట్ బి గురించి చెప్పారండి. పై దాంట్లోనేమో ఏ గురించి చెప్తే దీంట్లో బి గురించి చెప్పారు. దీంట్లో అంతా కూడా ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ అన్న దాని గురించి చెప్పారండి. ఆ రెండింటికి డిఫరెన్స్ అదే. మిగతా టెక్స్ట్ అంతా సేమ్ టు సేమ్ అనమాట. కాన్సిక్వెంట్లీ ఆన్ ది వన్ హ్యాండ్ విత్ ద స్పాంటేనియస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్. ఇక్కడ అన్కాన్షియస్నెస్ గురించి చెప్పారు. గాడ్ ఇన్ ఈజ్ ఇన్ఫినిట్ unconscious beyond state, shown as A in the chart, eternally remains not only infinitely unconscious of his own eternal infinite existence, as in the most original beyond state of infinitude absolute, but he also eternally remains infinitely unconscious of his own begotten infinite original beyond state, shown in chart as 2. అది రెండోది కూడా చదువుతానండి సేమ్. ఆన్ ది అదర్ హ్యాండ్, అది ఆన్ ది వన్ హ్యాండ్ అని ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ గురించి చెప్పారు. అది స్టేట్ ఏ గురించి. ఇందులో రెండోది ఆన్ ది అదర్ హ్యాండ్ సైమల్టేనియస్లీ విత్ ది స్పాంటేనియస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. ఇక్కడ కాన్షియస్నెస్ గురించి చెప్తా. గాడ్ ఈజ్ ఇన్ ఇన్ఫినిట్ కాన్షియస్ బియాండ్ స్టేట్, మార్క్డ్ ఇన్ ది చార్ట్ యాజ్ బి. ఇక్కడ పార్ట్ స్టేట్ బి గురించి చెప్తారు. ఎటర్నల్లీ బికమ్స్ నాట్ ఓన్లీ ఇన్ఫినిట్లీ కాన్షియస్ ఆఫ్ హిస్ ఓన్ ఎటర్నల్ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్, సేమ్ పై దగ్గరలాగా ఉందండి. యాజ్ ఇన్ ది మోస్ట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్యూడ్ అబ్సల్యూట్, బట్ హీ ఆల్సో బికమ్స్ మోస్ట్ ఆబ్వియస్లీ ఇన్ఫినిట్లీ కాన్షియస్ ఆఫ్ హిస్ ఓన్ begotten infinite original beyond state, shown in the chart as 2. అదే ఇప్పుడు మనకి సైమల్టేనియస్గా 2 ఆస్పెక్ట్స్ ఎలాగ వస్తాయి అన్నదానికి సమాధానం చెప్పే ఈ చైల్డ్ ఊమ్లో ఉన్న చైల్డ్ గురించి చెప్పారు కదండి. 2 ఫ్యాకల్టీస్ 2 ఉంటాయి. కన్ను తెరిస్తే కనపడదు, కన్ను తెరకపోతే కనిపించదు. అలాగే ఇది అన్కాన్షియస్నెస్, కాన్షియస్నెస్ 2 కూడా, ఆ 2 ఆస్పెక్ట్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఈ 2 కూడా ఒరిజినల్ బియాండ్ స్టేట్లోనే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారండి. కాన్సిక్వెంట్లీ ఆన్ ది వన్ హ్యాండ్ with the spontaneous manifestation of infinite unconsciousness, manifest అయిన తర్వాత స్పాంటేనియస్ గా God in his infinite unconscious beyond state, shown as A in the chart. ఆ రెండో స్టేట్ లో ఏ అని చెప్పారు కదండి. దాని ప్రకారంగా eternally remains not only infinitely unconscious of his own eternal infinite existence, as in the most original beyond state of infinitude absolute. ఆ బియాండ్ స్టేట్ లో ఎలాగైతే ఆ ఇన్ఫినిట్యూడ్ లో ఎలాగైతే ఆయన అన్కాన్షియస్ గా ఉంటారో
అలాగే ఇక్కడ కూడా ఈ స్టేట్ ఏలో కూడా అన్కాన్షియస్గా ఆయన ఇటర్నల్ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్కి అన్కాన్షియస్గా ఉంటారు అని చెప్తున్నారు. బట్ హీ ఆల్సో ఇటర్నల్లీ రిమైన్స్ ఇన్ఫినిట్లీ అన్కాన్షియస్ ఆఫ్ హిస్ ఓన్ బీగాటన్ ఇన్ఫినిట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ షోన్ ఇన్ ది చార్ట్ యాజ్ టు. అలాగే ఈ బీగాటన్ అంటే ఒరిజినల్ బియాండ్ స్టేట్ అంటే రెండో స్థితి ఉంది కదండి, ఆ రెండో స్థితిలో నుంచి వచ్చినటువంటి ఆ అన్కాన్షియస్నెస్ దానికి కూడా ఆయన ఇన్ఫినిట్లీ అన్కాన్షియస్గా ఉంటారు అని చెప్తున్నారు. ఇది పార్ట్ ఏ గురించి చెప్పారండి. రెండో పేరు అంతా పార్ట్ బి గురించి చెప్తున్నారు సార్. జయబాబు సార్ ఎక్స్ప్లెయిన్ చేయమని సార్. జయబాబు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? యాడ్ చేస్తారా అన్నాయి? సమప్ చేయండి సార్ నేషనల్. ఇందులో బాబా ఏం చెప్తున్నారంటే అండి, లీలా విలాసము ఉప్పొంగి రాగానే ఫలితం ఏంటట? స్టేట్ ఏగా చూపెడుతున్నటువంటి ఈ చార్ట్లో ఏగా చూపెడుతున్నటువంటి అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి ఎరుకలేని స్థితి అది ప్రకటితం అవుతుంది. అది అంటే ఎరుకలేని స్థితి అంటే దాన్ని మళ్ళీ వివరించి చెప్తున్నారు బాబా. తన ఆదిమూల స్థితి అయినటువంటి బియాండ్ స్టేట్ గురించి కానీ, తర్వాత సంక్రమించినటువంటి పరమాత్మ స్థితి గురించి కానీ ఎరుక లేకుండా ఉంటాడు. అది ఏ అని పేరు పెట్టారు. అది మనం ఎప్పుడు కూడా వాడుతూ ఉంటారు బాబా. ఆదిమూల స్థితి బియాండ్ స్టేట్, తర్వాత సంక్రమించినటువంటి స్థితి బియాండ్ స్టేట్ పరమాత్మ స్థితి. ఈ రెండింటి గురించి కూడా ఎరుక లేకుండా ఉంటాడు. ఎందుకని? అతను అంతర్లీనముగా దాగి ఉన్నటువంటి ఆ అన్కాన్షియస్నెస్ అది ప్రకటితం అయ్యింది కాబట్టి. రెండో పక్క ఏం చెప్తున్నారు? దీనితో పాటుగా అప్రయత్నపూర్వకంగా మరొకటి కూడా ప్రకటితమైంది. అది కూడా అంతర్లీనంగా దాగే ఉంది. అది ఏంటది? ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అది సో ఇది ప్రకటితం అవ్వగానే దాని ఫలితం ఎలా ఉంటుందట? తన ఆదిమూల స్థితి అయినటువంటి బియాండ్ స్థితి గురించి, తర్వాత సంక్రమించినటువంటి బియాండ్ స్టేట్ పరమాత్మ స్థితి గురించి ఎరుక కలిగి ఉంటాడు అని చెప్తున్నారు. అదండి క్లుప్తంగా ఈ 2 పేరాల్లో బాబా చెప్పేది. అంటే ఒకేసారి కలగలిసి ఈ 2 స్థితులు పుట్టుకొచ్చాయి. ఈ 2 మొట్టమొదట్లో అంతర్లీనంగా దాగి ఉండేవి బియాండ్ స్టేట్లో. అక్కడి నుంచి ఈ 2 పుట్టుకొచ్చాయి అన్నమాట. అది అంటే అనంతమైనటువంటి చైతన్యము ఉన్నటువంటి స్థితి, అనంతమైన చైతన్యము లేని స్థితి, ఈ 2 కూడా పుట్టుకొచ్చాయి. ఎస్ సార్. జయబాబా సార్, నాకు చిన్న డౌట్. చైతన్యం ఉన్న స్థితి అన్నారు, చైతన్య స్థితి. చైతన్యం లేని స్థితికి అచైతన్య స్థితికి తేడా ఏమైనా ఉందా సార్ ఆ వర్డ్లో? రెండింటికి ఏమి లేని ఎరుక కలిగిన స్థితి, ఎరుక లేని స్థితి అంతే. అంతే, తప్పలేదు కదండి ఆ చైతన్య స్థితి అన్నా కూడాను. ఓకే, అంతేనండి. అయితే ఒకటేంటంటే అది నౌన్గా వాడుతున్నప్పుడు చైతన్యము అంటున్నాము, కాన్షియస్ అన్నప్పుడు ఎరుక అని వాడుతున్నాము. అంతే. ఓకే సార్. ఓకే, జై బాబా. లక్ష్మణ్, యూ కెన్ యాడ్ అండి ఇఫ్ యూ వాంట్. అంతే సార్, మీరు చెప్పారు. కాన్షియస్ ఆఫ్ అనేటప్పుడు అది అడ్జెక్టివ్ అవుతుంది. సో అలా వాడితే మనం ఎరుక అంటే మన ట్రాన్స్లేషన్ అలా వాడుతున్నాం. అచైతన్య సచైతన్య అని వాడచ్చు, లేకపోతే ఎరుక గల ఎరుక లేని అని వాడచ్చు. ఓకే, ఏమైనా ఉన్నాయండి మిగిలిన ప్రశ్నలు?
ఓకే. కంటిన్యూ చేయండి సార్. Okay. On the other hand, simultaneously with the spontaneous manifestation of infinite consciousness, God in his infinite conscious beyond state, marked in the chart as B, eternally becomes not only infinitely conscious of his own eternal infinite existence, as in the most original beyond state of infinitude absolute, but he also becomes most obviously infinitely conscious of his own begotten infinite original beyond state shown in the chart 2. అదే రెండో పక్క ముందు అచైతన్య స్థితి గురించి తెలుసుకున్నామండి. రెండో పక్క భగవంతుడు అనంతమైనటువంటి కాన్షియస్నెస్ కలిగి ఉంటాడు. ఈ పార్ట్ బికి వచ్చేటప్పుడు బిగా మార్క్ చేసినటువంటి చార్ట్ 2లో ఉన్నటువంటి బి దాంట్లో చైతన్య అనంత చైతన్య స్థితిలో అనంత చైతన్య స్థితి మేనిఫెస్ట్ అవుతుంది. దాని గురించి పూర్తి చైతన్యం ఉండడమే కాకుండా ఆ ఎటర్నల్ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్ కింద ఆ బియాండ్ స్టేట్లో ఇన్ఫినిట్ అబ్సల్యూట్ స్టేట్లో ఉంటాడు అని చెప్తున్నాడు. అలా కాకుండా అలాగే ఇన్ఫినిట్లీ కాన్షియస్ ఆఫ్ హిస్ ఓన్ బిగాటన్ ఇన్ఫినిట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ షోన్ ఇన్ చార్ట్ 2. ఆ చైతన్యాన్ని ఇన్ఫినిట్గా ఆయన అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పేసి ఈ పారాగ్రాఫ్లో చెప్తారు. ఈ పార్ట్ ఏకి బికి తేడా చెప్తారు. పార్ట్ ఏలో అచైతన్య స్థితి అనుభవిస్తూ ఉంటే పార్ట్ బిలో చైతన్య స్థితి ఆయన ఎరుకులో ఉంటుంది అని చెప్తున్నారు. జయబాబు సార్. జయబాబు సార్. సార్ ఇక్కడ నార్మల్గా ఒరిజినల్ అనే వాడుతుంటారు కదా, మోస్ట్ ఒరిజినల్ అనే అది ప్రత్యేకంగా అదే ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ అన్నారండి. అంటే అది మామూలు బియాండ్ స్టేట్ అని సరిపోతుంది. కానీ ఎందుకంటారు అది పనిగట్టుకుని ఒరిజినల్ మోస్ట్ ఒరిజినల్ ఇన్ఫినైట్ ఒరిజినల్ బియాండ్ స్టేట్ ఎందుకు వాడారు అది? బాబా వివరణల్లో బాబా బియాండ్ స్టేట్ కి ఏమీ తేడా లేదు, ఆ విమ్ము పుట్టడం తప్ప అని చెప్పుకుంటూ వచ్చారు కదండి. అవునండి, అవును. కాబట్టి అది ఒరిజినల్లే ఇది ఒరిజినల్లే అని చెప్తున్నారు. అయితే డిఫరెన్స్ మెయింటైన్ చేయడం కోసం మోస్ట్ ఒరిజినల్ జస్ట్ ఒరిజినల్ అలాగా చెప్పుకొస్తున్నారు. బిగాటన్ అంటే తర్వాత వచ్చినటువంటి స్థితి అన్నట్టుగా, తర్వాత సంక్రమించినటువంటి స్థితి. ఇక్కడ చెప్పండి లక్ష్మణ్. సో ఇక్కడ 2 థింగ్స్ అండి. ఒకటి బియాండ్, తర్వాత బియాండ్. ఈ బియాండ్ని బియాండ్ని ఒరిజినల్ అన్నారు, బియాండ్ని మోస్ట్ ఒరిజినల్ అన్నారు. అయితే దీనికి ఒరిజినల్ అని దానికి మోస్ట్ అంటే అది ప్రప్రథమమైన స్థితి, ఆది మూల స్థితి, ఇంకా అన్నింటికి మూలమైన స్థితి కాబట్టి అది మోస్ట్ ఒరిజినల్ అయింది. ఆ సూపర్లేటివ్ డిగ్రీ అక్కడ తగిలించారు. ఇది ఒరిజినల్ అని వాడడంలో కారణం ఏంటంటే, ఇప్పుడు అసలు విమ్ము రావడానికి ఒక సూచన మొదలైంది ఇందులోనే, విమ్ము వచ్చింది ఇందులోనే. ఆ విమ్ము వచ్చిన తర్వాత 2 ఉపస్థితులు ఏర్పడినవి కూడా ఇందులోనే. ఇది ఏ అనేటువంటి ఒక ఉపస్థితి సబ్స్టేట్, బి అనేటువంటి ఉపస్థితి. సో ఆ రోజు మనం డిస్క్రైబ్ చేసుకున్నప్పుడు దీన్ని అంటే ఈవెన్ 2ను కూడా మనం 3 రకాల స్థాయిలో చూడొచ్చు. ఒకటి విమ్ము వచ్చే సూచన కలిగి ఉండడం, విమ్ము రావడం, అందులో విమ్ వచ్చిన తర్వాత 2 ఉపస్థితులు ఏర్పడడం. ఇప్పుడు ఈ 2 ఉపస్థితులు ఏర్పడడం అంటే ఏర్పడిన తర్వాత ఏబీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఏబీలకు మాతృక ఏదైంది? తల్లి ఎవరవుతున్నారు? 2 అవుతుంది. 2 అని ఉద్దేశించేటప్పుడు ఏబీలు ఏర్పడడానికి ముందు కూడా 2 ఉంది. ఎందుకంటే విమ్ రావడం అనేది 2లో జరిగింది. విమ్ రావడానికి ఒక సూచన ప్రాయంగా విమ్ వచ్చే అవకాశం ఉండడం అనేది కూడా 2లోనే జరిగింది కాబట్టి అది ఒరిజినల్లో అవుతుంది. ఏ విత్ రెస్పెక్ట్ టు ఏ అండ్ బి ఇవి తల్లి అవుతున్నాయి కాబట్టి అది ఒరిజినల్, వీటి దృష్ట్యా అది ఒరిజినల్ అయింది. కాబట్టి ఇది కూడా ఒక దగ్గర నుండి వచ్చింది కాబట్టి అది మోస్ట్ ఒరిజినల్ అయింది. సో 2 అనగానే మనం వెంటనే ఏబీలు కలిపేసి చూడడం కాదు. 2 అనగానే ఏబీలు కాకుండా ఉన్న 2 కూడా ఉంది. అంటే నాట్ ఏబీ కూడా 2లో ఉంది, నాట్ ఏ అండ్ బి.
అది ఎప్పుడు ఊహించుకోవాలి. లేకపోతే కొన్ని అంటే తర్వాత అర్థం చేసుకోవడం కొన్ని సమస్యలు వస్తాయి. ఓకే. ఓకే. అదేలేండి. మీరు మొన్న పిక్చర్ గీసిన తర్వాత ఆ విజువలైజేషన్ అంటే 3 ఏబీసీ అనుకోవడమే కాకుండా 2లో విమ్ రావాలనే ఒక ఇది రావడం, విమ్ రావడం, తర్వాత ఈ స్టేట్స్ రావడం అనేది కలిపే ఒక సెట్ అది 2. సరే. అంటే 2 అని బాబాయ్ ఎప్పుడు సంబోధించినా చాలా వరకు డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే ఉపస్థితులు కానీ ఈ ఏబీలు కాకుండా ముందు ఒకటి ఉంది కదా, ఆ సెట్ నుండి మాట్లాడుతుంటారండి మోస్ట్లీ. ఓకే. దానికి అంటే పేరెంట్ ఏబీలు కూడా లాంటిది. రెండే, ఏబీలు కూడా రెండే కాదనట్లే. కానీ ఏబీల్లో ఉంటూ 2 అని అంటున్నారంటే ఈ ఏబీలకు ముందున్న 2 గురించి అనుకోవాలి. అంటే ఏబీలకు ముందున్న స్థితి. ఓకే. ఈ 2 అని సంబోధించినప్పుడల్లా ఆ స్థితిని ఊహించుకోవాలి మనం. ఏబీల పైన. ఇప్పుడు సాధారణంగా ఏలు వాడుతూ ఏబీల గురించి మాట్లాడుతూ కూడా 2 అన్నారంటే వాటిని తీసుకోవాలి. ఓకే. ఏమన్నా మిగిలిన ప్రశ్నలు ఉన్నాయండి? ఈ సమప్ కూడా చేసినట్టే కదా సార్ నాగేశ్వరరావు మీది సెకండ్ది కూడా? చేశానండి. కలిపి చెప్తేనే అది అర్థం అవుద్ది కదా. ఓకే సార్. నెక్స్ట్‌ది చదువుకుందాం అండి. జయబాబు సార్. ఈ మళ్ళీ రెండింటికి సమ్మరీ ఇస్తున్నారండి ఇక్కడ. ఇన్ అదర్ వర్డ్స్, ఓన్లీ ఇన్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ మార్క్డ్ ఇన్ ది చార్ట్ యాజ్ స్టేట్ 2, God spontaneously with the insurge of the infinite original whim simultaneously begets his eternal infinite unconscious state marked as substate A and his eternal infinite conscious state marked as subsect B. అది ఈ ఓన్లీ ఇన్ ది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్లో మాత్రమే ఈ చార్ట్లో మార్క్ చేసినటువంటి 2గా మార్క్ చేసినటువంటి బియాండ్ స్టేట్లో ఈ విమ్ ఇన్సర్జ్ అవుతుంది, పైకి విమ్ వస్తుంది. ఆ ఒరిజినల్ విమ్ అనేటువంటిది అక్కడ వస్తుంది. సైమల్టేనియస్లీ బీగెట్స్ దాంతో పాటుగా ఆయనకి ఇన్ఫినిట్ అన్కాన్షియస్ స్టేట్ కూడా దాని కూడా వస్తుంది సైమల్టేనియస్గా. దాన్నే ఈ చార్ట్లో సబ్స్టేట్ ఏ కింద మార్క్ చేసి చూపెట్టారు. అలాగే అండ్ ఇన్ ఈజ్ ఇటర్నల్ ఇన్ఫినిట్ కాన్షియస్ స్టేట్, పైదేమో ఇన్ఫినిట్ అన్కాన్షియస్ స్టేట్లో సబ్స్టేట్ ఏ కింద వచ్చిందండి అది. ఇక్కడ ఈ కాన్షియస్ ఇన్ఫినిట్ కాన్షియస్ స్టేట్లో సబ్స్టేట్ బి కింద చూపెట్టడం జరిగింది అని చెప్తారు జయబాబా. అంటే ఏ అనేటువంటిది ఇప్పుడు మనం ముందు చెప్పుకుంటున్నాం కదండి, ఏ అంటే అన్కాన్షియస్ గాడ్లో అలాగా ఆ ప్రయాణం ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో 3, 4, 5, 6, 7, 8 దగ్గరికి వచ్చేటప్పటికి కాన్షియస్ గాడ్గా మారడమే ఈ జర్నీ అంతా అని చెప్పుకుంటున్నాం. దానికి భూమిక ఇస్తున్నారు అన్నమాట. జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ పేరు మీద? జై బాబా సార్. కంక్లూడ్ చేయండి సార్, సమ్మప్ చేయండి. ఈ పెరలో బాబా చెప్తున్నారు, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్లో ఎటువంటి ఉపస్థితులు లేవు, విమ్ము కూడా లేదు, అదంతా గాఢ నిద్రావస్థ అని చెప్పుకున్నాం కదా. బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్లో అంటే పరమాత్మ స్థితిలోకి వచ్చేటప్పటికి 2 ఉపస్థితులు పుట్టుకొచ్చాయి, సబ్స్టేట్ ఏ, సబ్స్టేట్ బి. సబ్స్టేట్ ఏ అంటే బియాండ్ స్టేట్లో అంతర్లీనముగా దాగి ఉన్న అనంతమైన ఎరుక లేని స్థితి అది. సబ్స్టేట్ బి అంటే ఎరుక కలిగిన స్థితి. ఈ 2 కూడా పుట్టుకొచ్చాయి. స్టేట్ 2లో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విమ్ పుట్టింది, స్టేట్ ఏ పుట్టింది, స్టేట్ బి పుట్టింది. ఈ 3 వచ్చాయి. ఓకే సార్. జై సార్. నెక్స్ట్ నాదండి, చెప్తాను. అయితే మనకు ముందు పేరాలు ఇప్పుడు దాకా చదువుకున్న 2 పేరాలు పైన 3 పేరాలు చైతన్యం ఉండడం, చైతన్యం లేకపోవడం
ఇది చాలా స్పష్టంగా బాబా వివరించారు ఏ అండ్ బి స్టేట్ 2లో. ఇక్కడ ఏం చేశారంటే ఈ కింద 3 పేరాల్లో గాడ్ ట్రయో నేచర్ త్రిగుణాలని మనం భగవంతుడిని ఊహించుకుంటాం కదా. అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం, వాటిని లింక్ చేశారు. వాటి స్థితి ఎలా ఉంటుంది అంటే భగవంతుడు అంటే మనకు నార్మల్గా ఈ 3 గుణాలు కలిగినవాడు అని ఉంటుంది కదా. ఈ చైతన్యం ఈ 2 స్టేట్లు అంటే ఏ అండ్ బిలో పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఆ లింకింగ్ పార్ట్ పూర్తి చేశారు అక్కడ. సబ్స్టేట్ ఏ ఈజ్ ఆఫ్ గాడ్ ఇన్ బియాండ్ స్టేట్ మార్క్డ్ యాజ్ స్టేట్ 2. ఉపస్థితి ఏ అన్నది ఏంటి? భగవంతుడిని ఎలా చూస్తాం, భగవంతుని ఎలా నిర్వచించారు అక్కడ? బియాండ్ స్టేట్ అని చెప్పారు. దాన్ని స్టేట్ 2 అనుకున్నాం. స్టేట్ 2లో సబ్ స్టేట్ ఏ, దాన్ని బియాండ్ స్టేట్గా స్టేట్ 2ని మనం నిర్వచించాం. దిస్ సబ్ స్టేట్ ఏ ఈజ్ ఆఫ్ డివైన్ ఇన్ఫినైట్ అన్కాన్షియస్ ఆఫ్ గాడ్స్ ఓన్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిట్ బ్లిస్. ఈ ఉపస్థితి ఏదైతే ఉందో అది మనం ఇందాక అనంతమైన దైవీ అనంత అచైతన్యము అన్నది ఆ స్థితి దానికి ఇచ్చింది. దాన్ని మళ్ళీ ఎలా ఆఫ్ గాడ్స్ ఓన్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిట్ బ్లీచ్. ఆ చైతన్యాన్ని ఎలా లింక్ చేశారంటే భగవంతుడు ఆయన కలిగి ఉన్న లక్షణాలు, త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం, ఈ త్రిగుణాలు కలిపితేనే భగవంతుడు అనే నిర్వచనం అనుకుంటే ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ దట్ డివైన్ ఇన్ఫినైట్ అన్కాన్షియస్, దైవీ అనంత అచైతన్యం ఆ స్థితిలో ఉంటాడు. అంటే తనకు తెలియవు ఈ 3 ఉన్నాయని కూడా. త్రిగుణాలు ఆయనలో ఉంటాయి కానీ తెలియదు. God in this substate A neither consciously experiences his own triune nature of infinite power, knowledge and bliss, nor uses them. పైగా దాన్ని మళ్ళీ ఇంకో ఎడిషన్ ఏం చేశారంటే ఈ స్థితిలో అంటే స్టేట్ ఏలో ఎరుకతో ఈ 3 గుణాలని అనుభవించలేడు. అలాగే ఇంకోటి కూడా యాడ్ చేశారు, వాటిని ఉపయోగించలేడు. అది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. అంటే మళ్ళీ ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు 8th చాప్టర్లో చదువుకున్నట్టుగా లింక్ అవుతూ ఉంటాయి మనకి అక్కడ చదువుకున్న వివరాలకి. మళ్ళీ చదువుతున్నానండి. గాడ్ ఇన్ దిస్ సబ్స్టేట్ ఏ నైదర్ కాన్షియస్లీ ఎక్స్పీరియన్సెస్ హిస్ ఓన్ ట్రయోన్ నేచర్ ఆఫ్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ నాలెడ్జ్ అండ్ బ్లిస్, నార్ యూజెస్ దెమ్. ఈ ఉపస్థితి ఏలో ఈ త్రిగుణాలని కూడా ఎరుకతో అనుభవించలేడు. అంటే తెలియదు ఆయనకి ఉన్నట్టుగా కూడా, వాటిని ఉపయోగించలేడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఏ స్థితి అంటే. మళ్ళీ ఇందాక చెప్పినట్టు ఈ స్టేట్ ఏ ఆల్మోస్ట్ బియాండ్ స్టేట్ లాంటిది అన్ని విధాల ఏ విధంగా చూసుకున్నాం. అది అనుకుంటే స్టేట్ బిలో ఏం చెప్పారంటే సబ్ స్టేట్ బి ఈజ్ ఆల్సో ఆఫ్ గాడ్ ఇన్ బియాండ్ స్టేట్ మార్క్డ్ యాజ్ స్టేట్ 2. ఇక్కడ ఉపస్థితి బి గురించి చెప్తున్నారు. అది స్టేట్ 2లో ఉంది. భగవంతుడు బియాండ్ స్టేట్లో ఉన్న దాంట్లో బి స్థితి ఒకటి. దాని గురించి ఏం చెప్తున్నారంటే ది సబ్స్టేట్ బి ఈజ్ అట్రిబ్యూట్లెస్ అండ్ ఫార్మ్లెస్. ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి గుణాలు లేవు, రూపం లేదు ఈ స్థితికి. బట్ ఈజ్ ఆఫ్ హైయెస్ట్ డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్స్ ఓన్ ఇన్ఫినైట్ ట్రయో నేచర్ ఆఫ్ ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్. ఇక్కడ మళ్ళీ ఈ త్రిగుణాలు ఏవైతే అనుకున్నామో అనంతమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అనంతమైన ఆనందం, ఈ భగవంతుడికి చెందిన ఇవి ఏవైతే ఉంటాయో ఈ గుణాలు అంటే త్రిగుణాలు అని మనం అనుకుంటాము. వాటి గురించి హైయెస్ట్ డివైన్ కాన్షియస్నెస్, అక్కడ పైన డివైన్ ఇన్ఫినిట్ అన్కాన్షియస్నెస్ అన్నారు పై పారాగ్రాఫ్లో. ఇక్కడ అత్యున్నతమైన దైవీ చైతన్యం కలిగి ఉంటారు. అంటే ఇంకెందుకన్నా బెస్ట్ చైతన్యం అన్నది బహుశా నాకు అర్థమైంది, బహుశా డిస్కస్ చేద్దాం తర్వాత. ఇంకా బెస్ట్ చైతన్యం అన్నది ఇంకేమీ లేదు మొత్తం ఓవరాల్ జర్నీస్లో మనం చదువుకున్నప్పుడు దాకా చాప్టర్స్ అని. దిస్ ద హైయెస్ట్ పాయింట్ అని అనుకుంటున్నాను. హైయెస్ట్ డివైన్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్స్ ఓన్ ఇన్ఫినైట్. అంటే ఈ 3 గుణాలు కూడా ఎరుకులో. నెక్స్ట్ స్టేట్మెంట్లో చెప్పి గాడ్ ఇన్ దిస్ సబ్స్టేట్ బి కాన్షియస్లీ ఎక్స్పీరియన్సెస్
his own infinite power, infinite knowledge, and infinite bliss, but he does not use them. ఇక్కడ గాడ్ ఇన్ ది సబ్స్టేట్ బి ఈ కాన్షియస్లీ అంటే ఎరుకతో ఈ మూడింటిని కూడా అనుభూతి చెందుతూ ఉంటాడు నిరంతరం అన్నమాట. కానీ వాటిని ఉపయోగించడం పైన కూడా ఏలో కూడా ఉపయోగించడం అన్నారు, కానీ అక్కడ ఎరుక లేదు. తనకి 3 గుణాలు ఉన్నాయన్న ఎరుక కూడా ఆయనకి లేదు అన్నది అక్కడ పాయింట్ అండి, అండర్లైన్ చేసుకోవాలి. ఏలో బిలో ఈ త్రిగుణాలు ఆయనకి పూర్తిగా అనుభవంలో ఉంటాయి, కానీ ఇక్కడ కూడా వాటిని ఉపయోగించడం ఇది అనమాట. ఈ 2 పాయింట్లు అలా బ్రెయిన్లో పెట్టుకుంటే ఏబి మనకి జస్ట్ థంబ్ రూల్లా ఉంటుంది. ఈజ్ కాన్షియస్ ఆఫ్ హిజ్ రియాలిటీ బట్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ ఇల్యూషన్. ఇక్కడ కూడా ప్రధానంగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందే, ఆయన తను ఏదైతే ఉన్నాడో ఆ రియాలిటీ సత్యం తనకి పూర్తిగా ఎరుకలో ఉంటాడు, తనేంటో తను తెలుసు, బట్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ ఇల్యూషన్. ఏదైతే మాయా జగత్తు క్రియేషన్ అని మనం అనుకుంటున్నాం, మనం ఉన్నది, దాని గురించి ఏమాత్రం ఆయనకి అంటే అవగాహన అంటే అనుభవం ఉండదు దాని గురించి. సో బేసిక్గా అనంతమైన శక్తి, అనంతమైన ఆనందము, అనంతమైన జ్ఞానం 3 కూడా ఆయనకి ఎరుకలో, ఆయనకి అనుభవంలో ఉంటాయి. వాటిని వాడంతే, కానీ అట్ ద సేమ్ టైం ఈ క్రియేషన్కి సంబంధించిన ఆ స్పృహ కూడా ఆయనకి ఉండదు. అనంతమైన ఆయన సత్యం ఒకటే ఆయనకి తెలుస్తూ ఉంటుంది, ఆ ఎరుక ఒకటే ఉంటుంది. ఇవండి 2 పేరాలు. కింద 3ది కూడా చదువుతానండి, అది అయితే ఒకేసారి సమాప్తం చేసుకో. ఇన్ వేదాంతిక్ టెర్మినాలజీ, ఇట్ ఈస్ దట్ ద స్టేట్ 1 ఆఫ్ పరబ్రహ్మ బిగెట్స్ ద స్టేట్ 2 ఆఫ్ పరమాత్మ. వేదాంతానికి చెందిన పదాల్లో చెప్పాలంటే పరబ్రహ్మ అంటే మనం స్టేట్ 1గా నిర్వచించుకున్నాం కదా, దాని నుంచి స్టేట్ 2 ఉద్భవిస్తుంది, అది పరమాత్మ. ఈ 2 మనకి క్లియర్గానే ఉంది ఇప్పుడు దాకానే చదువుకున్నాం కనుక. అండ్ ఇన్ ది స్టేట్ 2, గాడ్ యాజ్ పరమాత్మ ఈజ్ ఎటర్నల్లీ అన్కాన్షియస్ అండ్ సైమిల్టేనియస్లీ ఎటర్నల్లీ కాన్షియస్ ఆఫ్ హిజ్ ఓన్ మోస్ట్ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ పరబ్రహ్మ. ఈ 2వ స్థితిలో అంటే వేదాంతిక్ టర్మ్స్లో పైన చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. ఏదైతే పరమాత్మ అని మనం అనుకుంటూ ఉంటామో, గాడ్ యాజ్ పరమాత్మ, ఆయన శాశ్వతంగా ఎరుక లేకుండాను, అదే సమయంలో శాశ్వతంగా ఎరుకతోను తన మోస్ట్ ఒరిజినల్ అంటే పరబ్రహ్మను ఉంటాడంటే స్టేట్ 2లో ఏకకాలంలో తన ఆదిమూల స్థితి అయిన బ్రహ్మ స్థితి ఆ చైతన్యం అంటే ఎరుక లేకుండాను ఉంటాడు, ఎరుకుతూ ఉంటాడు. అదే స్టేట్ ఏబిగా మనం మళ్ళీ రిపీటెడ్గా చదువుకుంటున్నాం. దిస్ ఇన్ఫినైట్ డ్యూయల్ ఆస్పెక్ట్ ఆఫ్ పరమాత్మ స్టేట్ ఈస్ పాయింటెడ్ అవుట్ ఇన్ ద చార్ట్ యాజ్ స్టేట్ ఏ, స్టేట్ బి రెస్పెక్టివ్లీ. ఇదే ఆ చార్ట్లో మనం స్టేట్ 2 అంటే పరమాత్మ అని గుర్తుపెట్టుకోవాలి, స్టేట్ 1 అంటే పరబ్రహ్మ అనుకోవాలి, స్టేట్ 2 అంటే పరమాత్మ స్థితిలో మళ్ళీ 2 ఏబి అన్నవి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాయి, మార్క్ చేయబడ్డాయి అన్నది ఇక్కడ చెప్తున్నారు. అనంతమైన డ్యూయల్ ఆస్పెక్ట్, ద్వంద్వ ఇది 2 ఉంటాయి అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉంటే డిస్కస్ చేద్దాం. షిరీన్ ఏదో పెట్టినారండి, ఒక్క నిమిషం చదువుతాం మేము. Highest divine consciousness of God should apply to both state 2b and state 2c. Correct. That's question mark. And in the chart only 2b is labeled as, so kindly discuss. అదే highest divine consciousness అన్నది బీసీ కూడా వర్తిస్తుంది, కరెక్టేనా? చార్ట్లో 2b ఇది ఎలాగ మార్క్ చేయబడింది కనుక అన్నారు. బహుశా సి వచ్చిన తర్వాత ఏమన్నా డిస్కస్ చేయొచ్చామండి, నా అభిప్రాయం. ఒకసారి కరెక్ట్ రాజుగారు, సి అవ్వకుండా డిస్కస్ చేయద్ది. అలాగే అంటే ఫోకస్ అంతా ఏబి మీద అర్థం అవడానికి పెడుతున్నారు కనుక బాబా. అయితే ఓకే, చిన్న డౌట్ సార్, ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎట్రిబ్యూట్లెస్ అంటారు, ట్రయో నేచర్ అంటారు, ఇవి ఎట్రిబ్యూట్స్ కింద రావా సార్ 3? అది కొంచెం అనుమానం ఉంటుంది ఎప్పుడు నాకు.
ట్రయో నేచర్ ఎప్పుడైతే అనుకుంటామో అనంతమైన శక్తి, అనంతమైన ఇది, గుణాలు నేను తీసుకోకూడదా మూడింటిని అన్నది నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్. అది వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. దాసు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన పర్లేదు. అంటే ఇప్పుడు అదే లాస్ట్ టైం మనం అనుకున్నాం కదా సార్, లాస్ట్ వీక్ క్యారెక్టరిస్టిక్స్, అట్రిబ్యూట్స్ అని 2 పదాలు బాబా గాడ్ స్పిరిట్స్ లో వాడడం జరిగిందండి. మనం వాటి క్యారెక్టరిస్టిక్స్ కి లక్షణాలు అని, తర్వాత అట్రిబ్యూట్స్ కి గుణాలు అని మనం అనువాదం చేసుకొని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ 2 పదాన్ని సాధారణంగా ఏ సెన్స్ లో వాడడం జరిగిందంటే, ఏదైతే సహజాతంగా ఉంటాయో, అంటే సబ్జెక్టివ్గా ఉంటే లోపల సహజంగా భగవంతుడికి ఉండే సహజ లక్షణ అంటే దాన్ని మళ్ళీ అదే పదం వాడాల్సి వస్తుంది. అంటే సహజంగా ఏవైతే ఉంటాయో వాటిని లక్షణాలు అని చెప్పడం జరిగింది, క్యారెక్టరిస్టిక్స్. ఏదైతే ఆబ్జెక్టివ్ అయి ఉంటుందో, అంటే ఇప్పుడు అతను చేసే యాక్టివిటీ బట్టి మనం నిర్వచిస్తున్నాం అనుకోండి అతని ఫీచర్స్ ని, దాన్ని గుణాలు అని చెప్పడం జరిగింది. సో ఈ గుణాలు అనేది ఎక్కడ వాడడం జరిగిందంటే స్టేట్ 3లో వాడడం జరిగింది. సో స్టేట్ 3లో భగవంతుడు 3 పాత్రలు పోషిస్తాడు: సృష్టికర్త, పోషకుడు, వినాశకుడు. ఆ మూడింటికి గుణాలు అని. సో మనం నిర్గుణుడు అనే వర్డ్ ఎక్కువ వాడుతుంటాం కదా, నిరాకారుడు, నిర్గుణుడు అని. ఆ నిర్గుణ అనేటప్పుడు ఆ గుణాలు అనేవి ఈ యాట్రిబ్యూట్స్ అయినటువంటి ఈ క్రియేషన్, సస్టెనెన్స్, డిస్ట్రక్షన్ వీటిని చూపిస్తాయి. ఈ అంటే యాట్రిబ్యూట్స్ అనేది. క్యారెక్టరిస్టిక్స్ అనగానే భగవంతుడికి సహజంగా ఉండేటువంటి లక్షణాలైన ఇవి చూపిస్తాయి. అనంత శక్తి, జ్ఞానం, ఆనందం. ఓకే. ఇంకా లక్షణాలు అంటే ఇంకా భగవంతుడికి 3 సెట్, సూపర్ సెట్ అది ఇంకా 3 ఉంటాయి. ఈ 3 ఓకే ఓకే. అలాగే ఈ పారాగ్రాఫ్ లో మనకి చెప్పింది ఇంతకు ముందు కూడా మనకు ఒకటి చెప్పారు. ఇక్కడ ఏంటి, కాన్షియస్ ఆఫ్, అన్కాన్షియస్ ఆఫ్ అని వాడుతూ ఈజ్ కాన్షియస్ ఆఫ్ దీస్ 3 క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పారు కదా ఇక్కడ. అదే ఏలో అన్కాన్షియస్, బిలో కాన్షియస్. అవునండి. అయితే ఈ క్యారెక్టరిస్టిక్స్ యొక్క కాన్షియస్, అన్కాన్షియస్ కాదు, ఈవెన్ అతని ఎగ్జిస్టెన్స్ తలక అది ముందు పేరాలో ఉందంట. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ వి సే గాడ్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ అని అన్నప్పుడు, నాట్ ఓన్లీ అన్కాన్షియస్ ఆఫ్ హిజ్ క్యారెక్టరిస్టిక్స్, 3 క్యారెక్టరిస్టిక్స్. హీ ఈజ్ ఫస్ట్ అన్కాన్షియస్ ఆఫ్ హిజ్ ఎగ్జిస్టెన్స్. బికాస్ హీ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ హిజ్ ఎగ్జిస్టెన్స్, ఆబ్వియస్లీ హీ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ హిజ్ క్యారెక్టరిస్టిక్స్. అలాగే ఇక్కడ కూడా కాన్షియస్ కూడా అంతే. హీఈస్ కాన్షియస్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఫస్ట్, అండ్ దెన్ హీఈస్ కాన్షియస్ ఆఫ్ ది 3 క్యారెక్టరిస్టిక్స్. అసలు ఎట్రిబ్యూట్ అనే మాట ఇక్కడ రాదు. ఎట్రిబ్యూట్ స్టేట్ 3కి వెళ్ళకు వస్తుంది. అదే మనం ప్రేయర్లో చేసేటప్పుడు నువ్వు ఎట్రిబ్యూట్ లెస్ అంటే ఇవి కాదు యాక్చువల్గా, మీరు చెప్పిన తర్వాత స్టేట్లో ఎట్రిబ్యూట్స్ అన్నమాట. అంటే అట్రిబ్యూట్ లెస్ అనేది ఈ స్టేట్, ఎందుకంటే అక్కడ అట్రిబ్యూట్స్ ఉంటాయి గాడ్కి. అదేలేండి నేను అనేది అది. అట్రిబ్యూట్ అంటే పర్వతి గారి ప్రేయర్ లో నీవు నిరాకారుడు, నిర్గుణుడు అని చెప్పడం ఈ అంటే ఏ గురించి, బి అనేది ఆకారం ఉండదు బికి, ప్లస్ అది గుణాలు కూడా కలిగి లేని, అందుకు అది నిర్గుణ స్టేట్ కూడా అవుతుంది బి. ఏ అనేది అసలు అది నువ్వు నిరాకారం అని చెప్పలేము, నిర్గుణం అని చెప్పలేము, ఏమీ చెప్పలేము ఏంకి. అయితే నేను జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉదాహరణ తీసుకున్నాను అనుకోండి. అంటే జస్ట్ ఒక మనిషిగా నేను జన్మించాను, నేను పుట్టడం, సర్వైవ్ అవ్వడం, చనిపోవడం అనేది ఖాయం. అవి నా లక్షణాలు సహజంగా, ఒక మనిషికి ఉన్న లక్షణాలు, ఒక జీవికి ఉన్న లక్షణాలు. కానీ నాకు ఏమన్నా గుణాలు, నేను బిహేవ్ చేసే విధానము అవన్నీ కూడా అట్రిబ్యూట్స్ ఇలా అనుకుంటే సరిపోతుంది కదా. లక్షణాలు అనేవి సహజంగా ఉండేవి. ఈ హ్యూమన్ అంటే ఇట్ ఈస్, ఇంకా ఎవరికన్నా ఇవి ఉంటాయి అవి లక్షణాలు. కానీ గుణాలంటే నేను ఎక్స్ప్రెస్ చేసేవి, నా బిహేవియర్ ప్యాటర్న్స్, ఎక్స్టర్నల్, ఇంటర్నల్ అనుకోండి, లేదా అది ఇన్బిల్ట్ అది ఇన్బిల్ట్ గా చెప్పబడుతుంది క్యారెక్టరిస్టిక్స్. అవి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఏ యాక్టివిటీస్ ద్వారా ఎక్స్ప్రెస్ అవుతున్నాయో అవన్నీ కూడా మనకి అట్రిబ్యూట్స్ లో చెప్పవచ్చు. ఓకే. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి ఎవరన్నా?
సమప్ చేయండి సార్ మీరు. ఇక్కడ ఒక చిన్న ప్లాట్ఫామ్ ఒకటి మనం తయారు చేసుకోవాలండి. బాబా వాడినటువంటి పదాలు చాలా క్రిటికల్ అనమాట. ఇక్కడ ఆయన చెప్పేవన్నీ కూడా ఇది ఫౌండేషన్ యాక్చువల్గా. ఒక వ్యక్తి ఎప్పుడు భగవద్ అనుభవము పొందాడు అని చెప్పగలము, ఎప్పుడు భగవద్ అనుభవము పొందలేదు అని చెప్పగలము. అలాగే ఈ భగవద్ అనుభవం పొందిన వ్యక్తి ఆ సాధించిన విజయం అతను ఒక్కడికే పనికొస్తుందా, ఇతరులకు కూడా పనికొస్తుందా? ఇన్ని పారామీటర్స్ తోటి ఈ పదాలు వాడుతూ ఉన్నారు బాబా. అంటే ఉదాహరణకు స్టేట్ ఏలో భగవంతుడు తన లక్షణత్రయం గురించి కానీ దేని గురించి అయినా సరే అతను ఎరుక లేకుండా ఉంటాడు అని చెప్పారు. అంటే అతను భగవద్ అనుభవము లేదు అతనికి కదా. స్టేట్ బిలోకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు? అతనికి తన లక్షణత్రయము గురించి పూర్తిగా ఎరుక ఉంటుంది అన్నారు. అంటే ఎరుక ఉండడం అంటే ఏంటి? తన స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటాడు. కానీ ఏమంటున్నారు? బట్ డస్ నాట్ యూజ్ దెమ్, అంటే దానికి ఏదో అర్థం ఉందన్నమాట. అవి వాడటం లేదు అంటే అర్థం ఏంటి? ఇతరులకు ఉపయోగపడడు. అంటే ప్రతిదానికి కూడా ఒక పర్పస్ తోటి వాడుతున్నారు అనమాట. హీ ఎక్స్పీరియన్సెస్ అంటే వాడికి ఒక్కడికే అది సొంతము. హీ డస్ నాట్ యూజ్ దమ్, ఇతరులకు ఉపయోగపడడు. దానికి ఎందుకు ఉపయోగపడడు చెప్తున్నారు. హీ ఈజ్ కాన్షియస్ ఆఫ్ హిజ్ రియాలిటీ బట్ అన్కాన్షియస్ ఆఫ్ ఇల్యూషన్. అది అంచేది ఇతరులకు ఉపయోగపడాలంటే ఇతరులు ఉన్నటువంటి ఇల్యూషన్లోనికి వీడు దిగి తీరాలి. అప్పుడే ఇతరులకు ఉపయోగపడగలడు. అంచేత ఈ స్టేట్ బి అనేది అతడు బ్రహ్మాండమైనటువంటి ఎరుక ఉంది, అతి ఉన్నతమైనటువంటి దైవీ చైతన్యం ఉంది. కానీ అతని శక్తులను ఇతరుల కోసం వాడలేడు. దానికి ఒక కారణం ఏంటి? అతనికి ఇల్యూషన్ యొక్క ఎరుక లేదు. ఈ పదాలన్నీ కూడా త్రూఅవుట్ అన్ని స్థితుల్లోనూ వస్తాయండి. ఇవే పారామీటర్స్ అనమాట. ఏంటి? ఈజ్ హీ కాన్షియస్ ఆఫ్ హిస్ ఒరిజినల్ నేచర్ ఒకటి. ఓకే, ఇఫ్ హీ ఎక్స్పీరియన్స్ ది ఒరిజినల్ నేచర్ కెన్ హీ యూజ్ ఇట్, అది రెండవది. మూడవది, ఈజ్ హీ కాన్షియస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ ఆర్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ఇల్యూషన్. ఇవన్నీ కూడా ప్రతి స్థితి గురించి వివరిస్తూ ఉంటారు బాబా. అది సో స్టేట్ ఏ అనేటువంటిది అన్కాన్షియస్ అయిపోయింది, స్టేట్ బి అనేటువంటిది కాన్షియస్. కానీ దానికి ఎట్రిబ్యూట్లెస్ అండ్ ఫార్మ్లెస్, నిరాకార నిర్గుణం. అది ఎందుకని? ఇల్యూషన్ యొక్క ఎరుక లేదు. ఇలా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. లక్ష్మణ్, యూ కెన్ యాడ్. అదే సార్ మీరు చెప్పింది. ఆ యూజెస్ అనేది ఇంకా సి గురించే మాట్లాడుతున్నారు. అది పరిచయం చేస్తారు కాబట్టి ప్రస్తుతానికి బి దగ్గర అయితే అది యూజ్ చేయట్లేదు. సో 3 యాక్టివిటీస్ అంటే ఎరుక కలిగి ఉండడం ఒకటి, వాటిని లక్షణత్రయాన్ని ఉపయోగించడం ఒకటి. ప్రస్తుతానికి బిలో అయితే ఎరుక మాత్రం ఉంది, వాటి ఉపయోగం అనేది తర్వాత అదే చెప్తారు. ఇది హైయెస్ట్ డివైన్ కాన్షియస్నెస్ కూడా ఒకసారి అది కరెక్టేనండి. మామూలుగా దట్ ఈస్ హైయెస్ట్ అన్నట్టుగానే రిఫరెన్స్ అది ఎక్కడ చదివారు సార్? ఎక్కడుంది అది? మీరు రెండో పేరాలో రెండో సెంటెన్స్, రెండో లైన్, హైయెస్ట్ డివైన్ కాన్షియస్నెస్. వాట్ ఈజ్ ఆఫ్ హైయెస్ట్ డివైన్ కాన్షియస్నెస్ ని ఇంకా హైయెస్ట్ లెవెల్లో ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసేస్తాడండి. దాన్ని వాడకపోవడం తేడా తప్ప అతను ఎక్స్పీరియన్స్ చేయడంలో అది హైయెస్ట్ డివైన్ కాన్షియస్నెస్. ఇది ఓకే, అర్థమైందండి. ఇది ఈ వర్డ్ వాడింది ఏంటంటే ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్తుంది. ఇంకా కాన్షియస్నెస్ అనేది వచ్చిన తర్వాత అది హైయెస్ట్ కదా. హైయెస్ట్ స్టేట్ అంటే ఒక వ్యక్తి అచీవ్ చేయగలిగే, అంటే వ్యక్తి అంటే ఒక సోల్ అచీవ్ చేయగలిగే హైయెస్ట్ స్టేట్ ఇంకా ఇదే.
ఇప్పుడు మనకి మ్మ్. సి అనేది ఏంటంటే, అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, పదం వాడుతున్నాను. ఆ సి అనేది డివైన్ ఆఫీస్. అంటే మీరు అది అంటే బిలో ఉన్నవాడే ఇంక ఎడిషనల్ ఛార్జ్ అనమాట. మ్మ్. హీ ఓకే, అది గెట్స్ ద ఆఫ్. కాన్షియస్నెస్ ఆఫ్ క్రియేషన్ అండ్ ప్యారలీ హీ టేక్స్ అప్ సమ్ వర్క్. అదే ఆవిడ ఐఏఎస్ డిగ్రీ వచ్చేసింది, వాడి ఛార్జ్ తీసుకోలేరు అంతే. అలా ఇప్పుడు మీరు అలా బితో పోలిస్తే సి గొప్పదే, కానీ ఆ. బిలో సిలో ఉన్నది ఒకే కాన్షియస్నెస్, సేమ్ హైయెస్ట్ డివైన్ కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే నేను భగవంతుని అని ఎరుక, నా యొక్క లక్షణత్రయం యొక్క ఎరుక అనేది హైయెస్ట్ స్టేట్. ఆ స్టేట్ బిలోనే ఉంటుంది, సిలో ఉంటుంది. కాకపోతే బిలో ఉన్నవాడు ఉపయోగించడు, సిలో ఉన్నవాడు ఉపయోగిస్తాడు. ఎందుకంటే సి అనేది ఆఫీస్ కాబట్టి. మ్మ్. అది అంతే. అంటే ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు సింపుల్ గా ఆఫీస్. పూర్వకాలంలో చూడండి, ఒకే ఇంట్లో ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఊహించుకోండి. ఒకప్పుడు వరండా బయట అతను ఆఫీసులో ఉంటుంది, ఇంట్లోకి వెళ్తే అది దాటి ఇల్లు ఉంటుంది. సేమ్ అదే ఇల్లు అంతా కలిపితే ఇక్కడికి వస్తే అతను ఫ్యామిలీ మెంబర్ గా ఉంటాడు. అక్కడికి వెళ్తే ఆ రూమ్ లోకి వెళ్తే అది ఒక లాయర్ అనుకోండి, ఏ ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీస్, అకౌంట్స్ అయితే అకౌంట్స్, అతను అక్కడికి వెళ్ళి అది ఆఫీస్ లో మెయింటైన్ చేస్తాడు ఆ room. అక్కడికి వెళ్ళగానే హీ జస్ట్ వర్క్స్, దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని అక్కడ ఉంటాయి. అలా ఓకే. అయితే మనం ఇంకా పదాలు మనం భగవంతుడు అని అల్టిమేట్ గా అనేది ఇంకా స్టేట్ బిఏనండి. మనంతా పరమాత్మ అని ఏదైతే సంబోధిస్తామో మన దాంట్లో దట్ ఈస్ రిఫరింగ్ టు బి, అంతే కదా. పరమాత్మ అంటే బాబాయ్ ఆ పరమాత్మ అనే పదం అంతటికి వాడాడు, టూ మొత్తానికి. మళ్ళీనా? కానీ ఓకే. జనరల్ గా మనం బయట మాట్లాడుకునేది అంటే వేదాంతంలో పరమాత్మ అన్నప్పుడు కానీ, మాటల్లో బాబా పరమాత్మ పరమాత్మ అనేటప్పుడు మనం పాయింట్అవుట్ చేసేది బీకే. ఈవెన్ బాబా డిస్కోర్సెస్ లో డెఫినేషన్ ఇస్తారు, ద కాన్షియస్ డిసెంట్ ఆఫ్ గాడ్, సారీ, ద డిసెంట్ ఆఫ్ కాన్షియస్ గాడ్ ఇన్ టు ద లిమిటెడ్ హ్యూమన్ ఫార్మ్ ఈస్ కాల్డ్ అవతార్ అని. అంటే కాన్షియస్ గాడే దిగి వస్తాడు భూమి మీదకి, అంటే బిఏ దిగి వస్తుంది బాబా అనేది, ఏ కాదు బి అనేది. అందుకు ఫోకస్ అంతా పరమాత్మ అనగానే మనం బి మీదే పెడతాం. అంటే ఇప్పుడు అల్లా, ఖుదా ఇవన్నీ మనం ఏదైతే అంటామో, ఆది మహావిష్ణువు అన్ని ఇదే అనుకోవచ్చు కదండి, బిఏ. అల్లా అని చెప్పబడుతున్న ముస్లిమ్స్ చేత చెప్పబడుతున్న అల్లా అనే స్థితి, అలాగే హిందువుల చేత చెప్పబడుతున్న నారాయణ అనే స్థితి, అంటే వైష్ణవులు, హిందువుల వైష్ణవుల చేత చెప్పబడుతున్న శ్రీ మహావిష్ణువు లేదా నారాయణ స్థితి, ఆరు క్రైస్తవుల చేత చెప్పబడుతున్న పరలోక తండ్రి స్థితి, వేదాంతుల చేత చెప్పబడుతున్న పరమాత్మ స్థితి, వేదాంతులు పెట్టే పరమాత్మ, మళ్ళీ జనరల్ గా ఈ అద్వైత వేదాంతం వాళ్ళు పిలిచే పరమాత్మ స్థితి అంతా బిఏ ఇంకా కీ అనేది. గుడ్. ఈ పదాలు జ్ఞాపకం పెట్టుకోవాలి సార్. ఇది అదే సార్. ఓకే. కాన్షియస్ ఎక్స్పీరియన్సెస్, యూజెస్ దెమ్, డస్ నాట్ యూజ్ ది పవర్స్. తర్వాత కాన్షియస్ ఆఫ్ సెల్ఫ్, కాన్షియస్ ఆఫ్ రియాలిటీ, కాన్షియస్ ఆఫ్ ఇల్యూషన్, ఇవన్నీ కూడా కొంప ముంచేస్తాయి అన్నమాట పొరపాటు ఆడితే. అది ప్రతి స్థితికి ఈ పారామీటర్స్ తోటి టెస్ట్ పెడుతుంటారు బాబా. సమప్ చేస్తారా సార్? అయిపోయినట్టాను మీరు చెప్పి. అయిపోయింది సార్, సమాప్తి. ఏముంది, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. లేదు, డీటెయిల్ గానే డిస్కస్ చేస్తాను. అంతే అండి. ఏమన్నా మిగిలిన వాళ్ళండి ఒకసారి, అంటే ఇంపార్టెంట్ టాపిక్ కనుక సందేహాలు ఉంటాయి సహజంగా, కొంచెం మొహమాట పడకండి. అది ఏమన్నా చిన్న చిన్న అడగడానికి మనకేమో అర్థమైనట్టు ఉంటాయి, చాలా చిన్న పదాలు, సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి. జై బాబా అండి. మరి అయితే ఇప్పుడు మనం ప్రేయర్ లో చెప్పుకుంటాం కదండి, ఆ ప్రేయర్ లో చెప్పుకుంటున్న భగవంతుడు ఏ స్థితిలో ఉన్నట్టండి? అంటే మనం ప్రేయర్ లో డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం కదా, యువర్ ఫార్మ్లెస్, యువర్ అట్రిబ్యూట్లెస్ అనుకుంటున్నాం కదా, అంటే అన్ని పరబ్రహ్మ స్థితిలో మాట్లాడుతున్నాం అండి. ప్రేయర్ లో ఉన్నది బాబాకి చేసేటప్పుడు మనం ఆ ప్రేయర్ పేరే మాస్టర్స్ ప్రేయర్ అండి. అంటే పర్వతి గారి ప్రేయర్ ఎందుకంటామంటే అది వర్డ్ తో బిగిన్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ మాస్టర్స్ ప్రేయర్. సో మన గురువుకి చేస్తున్నాం. గురువు అని అనగానే మనం స్టేట్ సి గురించే మాట్లాడతాం. ఎందుకంటే హీ హ్యాస్ ఎవ్రీ కాన్షియస్నెస్, ఆల్ కాన్షియస్నెస్ ఉంటుంది. అతనికి తెలియదంటే ఏమి లేదు అసలు.
ఇప్పుడు బి క్రియేట్ అయినప్పటికీ బికి క్రియేషన్ ఉందని తెలియదు. ఇతను ఏ రకంగా ఉపయోగపడలేడు క్రియేషన్కి, అంటే డైరెక్ట్గా బిగా క్రియేషన్కి హెల్ప్ చేయలేడు, ఎందుకంటే అసలు క్రియేషన్ ఉందని ఇతనికి తెలియదు. కానీ సి స్టేట్లో ఎవరైతే ఉంటారో బికి వెళ్ళిన వాళ్ళు సికి కూడా వెళ్తారు. అదే మనం ఇవన్నీ ముందు చాప్టర్లో చదువుకున్నాం. 8th బ్రహ్మీభూత్ అని జీవన్ముక్త సద్గురు అని ఎవరైతే అనుకున్నామో, ఇప్పుడు ఆ సద్గురు స్థితి, ఆ అవతార స్థితి, దాన్నే సి అని పిలుస్తున్నాం. వాళ్ళకి అన్ని స్థితులు, భగవంతుడి యొక్క 10 స్థితుల యొక్క ఎరుక అతనికి ఉంటుంది. కాబట్టి అతను నువ్వు, అందుకే మనం ప్రేయర్ చేసేటప్పుడు నువ్వు నిరాకారుడు నిర్గుణం అంటే నీకు, అంటే నువ్వు కానిది లేదు అని చెప్పడంలో ఎంటైర్ గాడ్ స్టేట్ ని అతను టోటల్ గా రిప్రజెంట్ చేస్తాడు. అంటే పక్కా గాడ్ అంటే మీకు గాడి అతనే, యొక్క 10 స్థితులు నువ్వే అని, నువ్వే, ఇంకా నువ్వు కానిది, అందుకే అన్ని నువ్వే అని చెప్పేస్తుంటావు ప్రేయర్. కరెక్ట్. అంటే ఆ సెన్స్ లో మాట్లాడితే ది హైయెస్ట్ స్టేట్ అంటే సిఏ. మరి ఇంకా ఆ సెన్స్ లో ఇక్కడ బి హైయెస్ట్ అని మనం ఇంతకుముందు మాట్లాడింది ఏంటంటే, మనం ఫైనల్ గా అచీవ్ చేయాల్సింది, తెలుసుకోవాల్సింది, అంటే అందరూ సద్గురువులు అవ్వరు కదా, అది ఇంకా అదొక స్పెషల్ కేటగిరీ, అది ఒక సుప్రీం అనుకోండి ఇంకా దాన్ని. ఇదేంటంటే ఓకే ఇంకా డివైన్ కాన్షియస్నెస్ లో ఇంకా అది పొందాక మరి ఇంకేమీ లేదు. అంటే మనం ఏ కోరిక కోసం అయితే సృష్టిలో అడుగుపెట్టి ఈ జర్నీ అంతా మొదలు పెట్టాము విమ్ము దగ్గర నుండి, అదైతే అచీవ్ చేసి, ఇంకా అక్కడ నుండి ఇంకా ఎడిషనల్ థింగ్ ఏంటంటే హెల్ప్ చేయడం వాళ్ళకి. అది అది అటువంటి స్థితిలో బి స్థితి వాడు సాధించాల్సింది ఇంకేం లేదు, చైతన్యపూర్వకంగా కాన్షియస్నెస్ లో ఇంకేం సాధించక్కర్లేదు అతను కదా. కరెక్ట్, అంతే. అది హైయెస్ట్ డివైన్ కాన్షియస్నెస్ అయిపోయింది. ఇంకా కాన్షియస్నెస్ లో అదే హైయెస్ట్ లెవెల్. సో అది ఉంటూ హెల్ప్ చేయడానికి వచ్చిన స్థితి సి స్థితి. ఆ స్థితికి అన్ని స్థితుల యొక్క ఎరుక ఉంటుంది కాబట్టి ఆ స్థితిని పొగిడేటప్పుడు అన్ని స్థితుల్ని దానికి ఆపాదిస్తూ మనకి ప్రేయర్ అనేది బాబా ఇచ్చారు. ఓకే నాన్న, క్లియర్. ఓకే, మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? సార్ చిన్న డౌట్ అండి, అది దీనికి సంబంధించిందో లేదో తెలీదు. అంటే నారాయణుడు ఇప్పుడు అల్లా, జీసస్‌లోని అదే చెప్పారు కదా పేర్లు. అంటే అన్నీ కూడా ఈ రూపరహితుడు కదా, నిరాకారుడు కదా. ఈ నిరాకారుడిగా మనం భావించొచ్చండి? అంటే అంటే ఇప్పుడు మెహర్ బాబా రూపం వచ్చింది, నారాయణుడికి రూపం ఉంది, అలాగే జీసస్ ఏదైతే ఉందో ఆ రూపం ఉంది. ఆ ముస్లింలో అనేది అల్లా అనేది ఆహ్, మసీదుని అది చూపిస్తారు. అది ఏ రూపం ఉందో నాకు తెలీదు. అంటే అక్కడ చూపిస్తారు కదండీ! అంటే ఇవన్నీను అన్నిటికి రూపాలున్నాయి కదండీ! నిరాకారుడిగా మనం భావించొచ్చండి? అంటే రూపం లేకుండా మనం ఆరాధించొచ్చా? అంటే ఇప్పుడు బి అనే స్థితికి రూపం లేదు కదండి. అంటే ఆ వర్డ్స్ వస్తాయి, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో వస్తుంది అది. మనం అంటే ముందే మాట్లాడేసుకుంటున్నాం. బి అనేది నిరాకార నిర్గుణ స్థితి అని బికి పేరు అనమాట. సో ఇప్పుడు ముస్లిమ్స్ ఎవరైతే అల్లా అని పిలుస్తున్నారో అల్లాకి రూపమే లేదు. మీకు మక్కా ఆ డైరెక్షన్ లో ఉంది కాబట్టి వీళ్ళు ఆ డైరెక్షన్ వైపు తిరిగి, అంటే మనం ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు కదా, వాళ్ళకి మక్కా ఏ డైరెక్షన్ లో ఉంటే అంటే మక్కా అంటే మక్కాలో కాబాలో ఏదైతే బ్లాక్ మీరు చూసుంటారు కదా, రూమ్ లో ఉంటుంది బ్లాక్, అది ఎక్కడుంటే ఆ డైరెక్షన్ వైపు తిరిగి వాళ్ళు ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసే డైరెక్షన్ అది, కానీ వాళ్ళు ప్రేయర్ చేసేది అల్లాకి చేస్తారు. అల్లా అంటే బీ స్టేట్కి రూపం లేదు ఎప్పుడు. అలాగే హిందువులు తీసుకుంటే హిందువుల్లో వాళ్ళు రాముడు కృష్ణుడు అనేటప్పుడు అవతారుడు కొలుస్తారు, మానవ రూపంలో ఉన్న అవతారుడిని. కానీ అవతారుడు ఎవరు వచ్చారు అంటే సాధారణంగా హిందువులు చెప్పేది ఆ శ్రీ మహావిష్ణువు వచ్చాడు, లేదా శ్రీమన్ నారాయణుడు రూపం దాల్చాడు అని చెప్తారు. కాబట్టి నారాయణుడికి విష్ణువుకి రూపం లేదు. మన సినిమాలు చూసి గట్రా రూపం ఉందని అనుకోకండి. బాబా చెప్పిన దాని ప్రకారం అయితే ఆ బీ స్టేట్కి రూపం లేదు. సో నారాయణుడికి రూపం లేదు. మనకు అర్థం అవడానికి ఓకే, మూవీస్ వల్ల అలా అంటే హిందూయిజంలో అది అలౌ చేస్తారు కాబట్టి ఫామ్ని మనం ప్రతి మనిషిని మనిషిలాగా ఊహించుకుంటాం కదా. దేవతలు అంటే మనం బేసికల్లీ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనం హ్యూమన్ బీయింగ్స్ లాగా ఊహించుకుంటాం. మీరు ఇప్పుడు కొంచెం చైనీస్ ఫిల్మ్స్ చూసారనుకోండి, చైనా వాళ్ళు బుద్ధుడి సినిమా ఏదైనా చూస్తే బుద్ధుని కూడా చైనా ఫేజ్లతోనే చూపిస్తారు. ఒక ఈ నీగ్రోస్ ఏదైనా చేస్తే వాళ్ళు అమెరికన్స్ తీస్తే అంతే.
అలాగే న్యాచురల్గా హ్యూమన్ బీయింగ్ ఒక అలవాటు కాబట్టి ఆ దేవతల్ని ఊహించుకున్న ఆ నిరాకార రూపాన్ని ఊహించుకుని మన మనిషిగానే ఊహించుకోవడం జరుగుతుంటుంది హిందూయిజంలో. దానివల్ల మూవీస్లో పర్సన్ చూపిస్తారు కానీ వాస్తవానికి శ్రీ మహావిష్ణువు నాట్ విష్ణువు మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువు నారాయణ అని చెప్పబడుతున్న అతనికి రూపం లేదు. అతను నిరాకారుడు. అల్లాకి ఎలాగైతే, ఎందుకంటే అల్లా అని అరబ్బీ భాషలో పిలుస్తున్నాం దాన్ని, అలా యెహోవా అని హిబ్రూ భాషలో పిలుస్తున్నాం, పరలోక తండ్రి అని. కొన్ని క్రైస్తవ సినిమాల్లో కూడా ఒక ఓల్డ్ పర్సన్ చూపిస్తారు, ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నట్టు, జీసస్ ఏదో ఆయన దగ్గరికి వెళ్ళినట్టు. వాస్తవానికి హీఈస్ ఫార్మ్లెస్, అతనికి రూపమే లేదు బీస్టేట్కి. సార్ ఆ రూపం లేని పదార్థాన్ని అంటే ఒకే వర్డ్తో ఏటని పిలుస్తారు సార్? రూపం లేదు అనే దానికి సాంస్క్రిట్ వర్డ్ ఆకారం లేదు అని. నిరాకారుడు దాన్ని అంటే పరమాత్మ అని పిలవచ్చండి, అంటే పరమాత్మని పిలవచ్చు. అలాగే ఉంటది త్రూ అవుట్ డిస్క్రిప్షన్ అంతా మనకి. అందుకే హిందువుల్లో ఒక సెక్ట్ అయినటువంటి వేదాంతులు ఎవరైతే ఉన్నారో, అద్వైత వేదాంతులు, వాళ్ళు పరమాత్మ అనే వాడు ఎక్కువ వాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు నిరాకారం ఉన్న భగవంతుని ఎక్కువ ఉపాసిస్తారు కాబట్టి వాళ్ళు వాడేవాడు పరమాత్మ, గాడ్కి. అది ఇందాక మీరు విష్ణు మహావిష్ణు అది ఆ డిఫరెన్స్ ఉందా అండి? మీరు ఏదో అన్నారే మహావిష్ణు స్పెసిఫిక్గా. విష్ణు అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ వస్తుందండి స్టేట్ 3లో బ్రహ్మ విష్ణు మహేష్ అని. స్టేట్ 3లో సస్టైనర్ అని అంటారు కదా, అతను సాధారణంగా విష్ణు అంటారు. అతను మహావిష్ణు అంటే విష్ణుకు బియాండ్ గా ఉన్నాడు కాబట్టి అతను మహావిష్ణు అని. ఓకే, ఏమన్నా ఉన్నాయండి ఇంకా డిస్కషన్? ముందుకు వెళ్దామండి అయితే. నెక్స్ట్ లక్ష్మణ్ మీదే అనుకుంటా, నేను చదవనా పోనీ? చదవండి. ఓకే, అదే ఏమన్నా మిస్ అయితే మీరు యాడ్ చేయండి. 5 పారాస్ అవి చిన్నవి. Consequently, the divine goal is that the unconscious state of God in A should attain the conscious reality of the conscious state of God in B. కనుక ఎవరికి ఏంటి, ఇప్పుడు 2 స్థితుల గురించి చాలా డీటెయిల్గానే బాబా వివరించారు. వివరించి ఏం చెప్తున్నారంటే, ఆ దైవీ గమ్యం అన్నది ఏంటో డిఫైన్ చేస్తున్నారు. డివైన్ గోల్ ఈజ్ దట్ ద అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ ఏ ఉపస్థితి ఏలో, అంటే మన స్టేట్ 2 గురించి చదువుకుంటున్నాం అండి, అది గుర్తుపెట్టుకున్నాం. స్టేట్ 2లో ఉపస్థితి ఏ ఉందనుకున్నాం, అది అచైతన్య స్థితిలో ఉంటుంది. తన ఎగ్జిస్టెన్స్, తన ఉనికి కూడా తనకు తెలియదు, త్రిగుణాలు కూడా తెలియవు అన్నది మనం డిఫైన్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? అటైన్ ద కాన్షియస్ రియాలిటీ ఆఫ్ ద కాన్షియస్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ బి, అంటే చైతన్యంతో ఉండే బి స్టేట్ అనుకున్నాము. అది కాన్షియస్ రియాలిటీగా చెప్పారు. సత్యాన్ని తెలుసుకోవడం, స్పృహలో ఎరుకతో తెలుసుకోవడం, అది 2 స్టేట్లు ఏబి అనుకుంటే ఏ నుంచి బికి వెళ్ళడమే మొత్తం ఈ దైవీ గమ్యం అన్నది ఈ ఫస్ట్ పేరాలో చెప్పారు. ఇన్స్టాట్ వెన్ స్టేట్ ఏ కాన్షియస్లీ రియలైజెస్ స్టేట్ బి, ద డివైన్ గోల్ ఈజ్ అటైన్. చాలా సింపుల్గా ఏంటి మొత్తం మనం పడుతున్న ఈ ఏదైతే ఉందో ప్రయాణం మనం అనుకుంటున్నామో దాన్ని క్లుప్తంగా ఎలా చెప్పారంటే, ఉపస్థితి ఏ నుంచి స్టేట్ ఏ కాన్షియస్లీ రిలీజియస్ స్టేట్ బి, ఉపస్థితి ఏ ఎరుకతో ఉపస్థితి బిని తెలుసుకోవడం, అంతే. ఆ స్థితికి వెళ్ళడం ఇది అనుకుంటే ఇంకా దైవీ గమ్యం పూర్తయిపోయింది. అది మొత్తం ఇంత సింపుల్ అనమాట జరిగేది. మళ్ళీ నాగేశ్వరరావు గారు రెగ్యులర్గా చెప్పేదాన్ని మనం ఊహించుకుంటే అండి, చైతన్యం లేని స్థితి, పూర్తి చైతన్యంతో ఉన్నది, మధ్యలో మెలకులో ప్రయాణించండి, నెమ్మదిగా మేల్కొంటున్నప్పుడు జరిగే జర్నీ, పూర్తి మెలకు వచ్చేదాకా జరిగే మధ్యలో స్థితి అంటే నిద్రావస్థ నుంచి
పూర్తిగా మెలకువకి వెళ్ళే స్థితి గమనించుకుంటే ఇక్కడ ఏ బీల గురించి స్పష్టంగా చెప్పారు. ఏ నుంచి బీకి వెళ్ళడమే డివైన్ గోలు అన్నది చెప్పారు. ఇక మూడో పేరాలో ఏం చెప్తున్నారంటే ఫర్ స్టేట్ ఏ టు రియలైజ్ కాన్షియస్లీ స్టేట్ బి there is no other alternative, but the state A must gradually experience transmutation into state B and eventually become state B in all respects consciously. అదే ఈ ప్రయాణం దైవీ గమ్యం డివైన్ గోలు సాధించడమే అల్టిమేట్ థింగ్ అన్నారు కదా, బి అవ్వడమే. అది ఎలా జరుగుతుంది? ఇంకో వేరే దారి ఏం లేదు. ఏ నుంచి బికి ఎరుకులో బీని తెలుసుకోండి. బి అంటేనే పూర్తి ఎరుకులో ఉండడం కదా. కానీ అంటే మనం ఊహించుకోవాల్సిందండి, మనం ఫిజికల్గా ఆలోచిస్తాం ఎప్పుడు 2 పాయింట్లు ఉన్నట్టు ఒక ప్రయాణం జరిగినట్టు. అది కొంచెం మనం అన్వైండ్ చేసేసుకుంటూ ఉండాలి ఈ పుస్తకం చదివే కొద్ది. ఏది మారదు, ఏది ఉండదు, ఉన్నది ఒకే స్థితి, ఒకటే ప్లాట్ఫామ్, బియాండ్ స్టేట్. మనం లోపలికి డ్రిల్ డౌన్ చేసుకుంటే మనం లోపలికి వెళ్ళాలి అంటుంటారు కదా. స్థితులు కనుక మనం లోపలికి అంటున్నాం. ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోతే డ్రిల్ డౌన్ ఉన్నది బియాండ్ స్టేట్ గేట్. దాంట్లో బియాండ్ స్టేట్ గాడ్లో ఏ బీలు ఉన్నాయి. మనం ఏ నుంచి ప్రయాణం చేస్తూ ఆ స్థితి నుంచి బి వైపు వెళ్తున్నాం. మనమే ఉంచుకున్నాం అనుకోండి ఇండివిజువల్గా. కనుక వేరే మార్గం లేదు. ఏ నుంచి అయితే చాలా గ్రాడ్యువల్గా ఆ మార్పు తెచ్చుకుంటూ నెమ్మదిగా ఏ నుంచి ఒకేసారి జరగదన్నమాట. కళ్ళు రెప్పలు నెమ్మదిగా పూర్తిగా విచ్చుకునే స్థితిని మనం బాగా జూమ్ చేసేసి పెద్దది చేసేసి చూసాం అనుకోండి, చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ అనుకుంటే టైమ్ అండ్ స్పేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ నుంచి బీకి నెమ్మదిగా ఆ ట్రాన్స్మ్యూటేషన్, ఆ చేంజ్ తీసుకొస్తూ నెమ్మదిగా ఫైనల్గా అన్ని ఆస్పెక్ట్స్లోనే అంటే పూర్తిగా పూర్తిగా అన్నీ కూడా బి స్థితికి చేరుకుంటా, అల్టిమేట్ స్థితి అన్నారు కదా బి, అక్కడికి చేరుకుంటా చైతన్యపూర్వకంగా అక్కడికి చేరుకుంటే పూర్తి మెలకువలో ఉంటాడు. అక్కడికి వచ్చేటప్పటికి అంటే తన ఎగ్జిస్టెన్స్ తనకు తెలుస్తుంది, తను ఎక్కడి నుంచి వచ్చాడో తనకు తెలుస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మూడో పేరాలో చెప్పారనమాట. ఇంకా వేరే దారి లేదన్నది అక్కడ మెయిన్ పాయింట్ అండి. ఇందులోంచి వెళ్ళాలి. దిస్ గ్రాడ్యువల్ ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ the unconscious infinite state of God into consciousness. Infinite state is depicted through states 3, 4, 5, 6, 7 as different states of God in the chart of the 10 states of God. ఇప్పుడు మళ్ళీ చార్ట్ ఈ జర్నీ అంతా కూడా మన చాప్టర్ హెడ్డింగ్ అది కనుక 10 స్టేట్స్. ఇప్పటివరకు ఎంఫసిస్ అంతా బాగా స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 2లో ఏ బి ఉపస్థితుల గురించి చెప్పుకొచ్చారు. ఇక్కడ మిగిలిన స్థితుల్ని లింక్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రయాణం ఏదైతే ఏ నుంచి బి నుంచి ట్రాన్స్మిట్ నెమ్మదిగా జరుగుతుందో ఈ ప్రయాణం, దాన్ని చెప్తూ ఈ ప్రయాణాన్ని బాగా జూమ్ చేస్తే యాక్చువల్గా అది చాలా సింపుల్. 3 ఉంటాయి అనుకున్నాం కదా మొదట్లో. మెలకువలేని స్థితి, పూర్తి మెలకువ స్థితి, మధ్యలో మేల్కొనే ప్రయాణం. ఈ మేల్కొనే ప్రయాణాన్ని జూమ్ చేస్తే బోల్డ్ స్థితుల కింద మళ్ళీ విభజించారు. అంటే మనం అక్కడ ఉన్నాం కనుక లోపల మన కోసం అంత డీటెయిల్గా చెప్పాల్సి వచ్చి ఉండొచ్చు బాబాకి. 2, 3, 4, 5, 7 అనేది ఉన్నాయి చార్ట్లో 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో అన్నారు. ఇన్ స్టేట్ 8 స్టేట్ ఏ ఆఫ్ గాడ్ బికమ్స్ ఫుల్లీ కాన్షియస్ ఆఫ్ స్టేట్ బి. అదే 8వ స్థితికి వచ్చేటప్పటికి పూర్తిగా స్టేట్ బి స్థితి ఫుల్గా పూర్తి చైతన్యంతో తెలుసుకుంటాడు అన్నది ఇక్కడ చెప్పారండి. 1, 2 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 3 మధ్యలో ఉంటాయి అన్నారు, 7 స్థితులు. 8వ స్థితి నథింగ్ బట్ మళ్ళీ స్టేట్ బి అన్నారు. ఇది కొంచెం మనం ముందుకెళ్ళే కొద్ది ఇంకా క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. ఇదండి. సరే కిందకి వెళ్ళండి దాసు. ఇంకొచ్చి అది కూడా చిన్నదేనా పేరా ఉంటే చదువుతాను, లేకపోతే ఇక్కడ దాకా డిస్కస్ వద్దులేండి, ఇక్కడ దాకా ముందు డిస్కస్ చేద్దాం. ఎక్కువైనాయి కదా పేరు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? మీరు ఎలాబరేట్ చేయండి దాసు ముందు చేస్తే ఏమన్నా క్లారిటీగా వస్తే డిస్కస్ చేయొచ్చు. బాగా చెప్పారు సార్, ఇంకా అవసరం లేదు. సార్ కళ్యాణ్ గారు ఏదో అడుగుతున్నారు. చెప్పండి. రాజు గారు, ఈ మీరు చదివిన పారాగ్రాఫ్ లో దాని జస్ట్ ముందు పారాగ్రాఫ్ అండి. ఇట్ న్యాచురల్లీ ఫాలోస్ దేర్ ఫోర్ దట్ ది సారీ అంతే. It naturally follows therefore that the eternal unconscious state of Paramatma Marg A
aspires to attain eternal conscious state అన్నారు కదా. సో ఇది ఒక్కసారి డిస్కస్ చేస్తే బాగుంటుందండి. ఇట్స్ న్యాచురల్లీ ఫాలోస్ అన్నారు కదా. ఒక సైడ్ ఏమో వీఆర్ సెయింగ్ స్టేట్ 2లోకి వచ్చేసరికి ఏలో ఇన్ఫినిట్ అన్కాన్షియస్ స్టేట్ కింద డిఫైన్ చేశారు ఆ స్టేట్ ని. అలాగే ఇన్ఫినిట్ కాన్షియస్ స్టేట్ కింద బీన్ డిఫైన్ చేశారు. బట్ ఒక లింక్ ఒకటి మిస్ అయినట్టు అనిపిస్తుందండి. ఇట్ దేర్ ఫోర్ న్యాచురల్లీ ఇట్ ఫాలోస్ దేర్ ఫోర్ అన్నారు కదా. సో అది దేని బట్టి ఇట్ ఫాలోస్ అంటున్నారు అనేది నాకు కనెక్ట్ అవ్వలేదండి. బహుశా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను మిస్ అయ్యానేమో. లేదు మనం అంత డెప్త్కి వెళ్ళి ఆ పదాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూడలేదు. అంటే మీరు అనేది రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేంతో కంపేర్ చేస్తున్నారు? న్యాచురల్లీ అంటే ఫాలోస్ ఒకసారి రాజుగారు ఓకే ఇది సమాప్తి చేయడానికి ట్రై చేస్తాను, అప్పుడు డిస్కస్ చేద్దాం ఒకవేళ క్లారిటీ రాకపోతే. ఓకే అలాగే మనం మొట్టమొదట ఒక అజంప్షన్ తోటి మనం ప్రొసీడ్ అయ్యాం. ఇది భగవంతుని గాఢ నిద్రావస్థ స్టేట్ 1గా, పూర్తి మెలకువ స్థితి స్టేట్ 3గా, స్వప్నావస్థ స్టేట్ 2గా మనం అనుకుంటూ వచ్చాం కదండి. 3 స్థితుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఓకే సరే. సో 1వ స్థితిలో ఇప్పుడు అనుకున్నటువంటి స్టేట్ 1 స్టేట్ 2 కూడా ఉన్నాయి. అంటే భగవంతుని గాఢ నిద్రావస్థకు సంబంధించినటువంటి స్థితి అనుకుందాం. ఓకే, దాని నుంచి విమ్ము రాగానే కొంత భాగం రియలైజ్ అయిపోయింది అంటున్నాడు కదా. స్టేట్ 2B అనేటువంటి ఆ పార్ట్, దానికి కాన్షియస్నెస్ వచ్చేసింది. అది స్టేట్ 3లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అవునా కదండి రాజుగారు? అవునండి, అవును. కానీ ఉపస్థితి ఏ అనేది అన్కాన్షియస్గా ఉండిపోయింది కదా. సో ఈ అన్కాన్షియస్గా ఉండిపోయింది కూడా స్టేట్ 3లోకి వెళ్ళిపోవాలి కదా. అంటే స్టేట్ 3 ఇంకా మనం పరిచయం చేసుకోలేదు సార్. అంటే ఆ త్రీ నేను చెప్పి 1, 2, 3 స్టేట్లో చెప్తున్నాను. భగవంతుని గాఢ నిద్రావస్థ, భగవంతుని స్వప్నావస్థ, భగవంతుని జాగ్రత్త అవస్థ. ఆ మూడు గ్లోబులు అనుకున్నాం, రౌండ్లు అనుకున్నాం. సో ఎప్పుడైతే విమ్ వచ్చిందో స్టేట్ 2B అనేటువంటి పార్ట్కి డైరెక్ట్గా ఆ 3వ స్థితిలోకి వెళ్ళిపోయింది. అది రియలైజేషన్ వచ్చేసింది దానికి కదా. కానీ 2A అనేటువంటి సబ్స్టేట్ అది అన్కాన్షియస్గా ఉండిపోయింది కదా. సో అది ఇప్పుడు ఆ స్టేట్ 2B ఏ స్థితిలో ఉందో ఆ స్థితికి చేరుకోవాలి 2A కూడా. అంతే కదా, అదే కదా గమ్యం. ఇప్పుడు ఆత్మ యొక్క ప్రయాణము అని చెబితే ఏ చేసే ప్రయాణమే, బి కాదు చేసే ప్రయాణం కాదు. ఇది గాడ్ స్పీక్స్ పుస్తకం అంతా జర్నీ ఆఫ్ ది సోల్ అంటే జర్నీ ఆఫ్ సబ్స్టేట్ ఏ టు బికమ్ సబ్స్టేట్ బి. అది కళ్యాణ్. ఇట్ ఫాలోస్ అంటే ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రయాణం చేయవలసింది స్టేట్ 2B చేసింది ఆల్రెడీ కదా ప్రయాణం. ఏ ప్రయాణం ఇంకా చేయవలసి ఉంది కదా. అది బి సబ్స్టేట్ని అచీవ్ చేయాల్సి ఉంది. సబ్స్టేట్ ఏ నీడ్స్ టు అచీవ్ స్టేట్ 2B. అది ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం ఎలా చేస్తుంది? 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ దానికి లింక్ చేసి చెప్పారు. మనం అనుకున్నటువంటి 3 స్థితుల్లో ఫస్ట్లో 1, 2 ఉంటాయి కదా. 8 వచ్చేటప్పటికి చివరి స్టేజ్కి వెళ్ళిపోయింది. మధ్యలో మిగిలినవన్నీ కూడా 3 నుంచి 7 వరకు కూడా స్వప్నావస్థలో నడుస్తాయి. ఓకే దాసు, స్క్రీన్ షేరింగ్ మిస్ అయిందండి, ఒకసారి చూడండి. షేర్ అవ్వట్లేదు. రాజుగారు క్లారిటీ వచ్చింది కదా సార్? వచ్చిందండి, కానీ కళ్యాణ్ పాయింట్ ఒకసారి టెక్స్ట్ పెట్టినామండి. మీరు అన్నది ఇట్ న్యాచురల్లీ ఫాలోస్ అంటే ఆ న్యాచురల్ అన్న పదం దేని బేసిస్ మీద వచ్చింది అని కదా మీరు అడిగింది, అదేనా? అవును, అంతేనండి, అంతే. అంటే ఒక పాయింట్ ఇది ఈ ప్రీవియస్ పారస్ లో ఇన్ఫినిట్ విమ్ యూనిఫామ్ గా వచ్చింది అన్నారు కదా. సో యూనిఫామ్ గా అంటే ఈ స్టేట్ 2లోకి వచ్చిన తర్వాత దాని పర్సీవబిలిటీ వచ్చింది, పాసిబిలిటీ ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ప్రీవియస్ పారాస్ లో మనం చదువుకున్నది. సో ఆ వచ్చింది స్టేట్ ఏ, స్టేట్ 2కి సంబంధించిన ఆ ఇన్ఫినిట్ విమ్. ఇన్ఫినిట్ అంటే స్టేట్ ఏలో బిలో అన్నిటికీ అప్లై. అది వచ్చిన తర్వాత
అంటే తర్వాత అనేది మనం మన అండర్స్టాండింగ్ గురించి రిఫరెన్స్ కింద చెప్పుకుంటున్నాం. అయితే అది వచ్చిన తర్వాత ఇన్ఫినిట్లీ ఇట్ ఇస్ దేర్ విమ్ అనేది. సో ఫ్రమ్ దాట్ అది న్యాచురల్లీ ఫాలోస్ దట్ ఇందాక చెప్పినట్టుగా కొంత పార్ట్ కాన్షియస్నెస్, కొంత పార్ట్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్, ఇన్ఫినిట్ కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోయింది. మిగిలిన పార్ట్ న్యాచురల్లీ హ్యాస్ టు ఫాలో బికాస్ విమ్ ఇస్ దేర్, ఇన్ఫినిట్ విమ్ ఇస్ దేర్ టు నో హూ am I. అది డ్రైవింగ్ ఫోర్స్. అంతే. అయితే ఇక్కడ ఒక పార్ట్ మనం మాట్లాడుకోవాలండి. అంటే ఎందుకు అన్కాన్షియస్ కదా, ఇది స్క్రీన్ కనిపిస్తుందండి, కనబడుతుంది. ఇది ఏ ఇది బి అనుకుంటే, ఈ విమ్ అనేది వచ్చిన తర్వాత బియాండ్ స్టేట్లో విమ్ అనేది వచ్చిన తర్వాత ఒకటి జరిగింది ఏంటంటే, ఇది అన్కాన్షియస్ స్టేట్ ఏ, ఇది బి కాన్షియస్ స్టేట్. బట్ ఏలో ఇంకా ఫర్దర్గా జరిగింది. అంటే ఇదంతా మనకి 8th చాప్టర్లో ఉంది. ఒకసారి 8th ప్రతిదీ దీని కరస్పాండింగ్ 8th కూడా చదువుకుంటే అర్థమవుతుంది. ఈ విమ్ వల్ల ఒక డిస్టర్బెన్స్ ఏర్పడి ఈ ఒకటిగా ఉన్నటువంటి పరమాత్మ ఆర్ ఓషన్ ఏదైతే ఉందో అనేక డ్రాప్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది ఇందులో. సో అంటే నేను ఇక్కడ జస్ట్ చుక్కల్లా పెడుతున్నాను. ఇవి డ్రాప్స్గా ఇన్ఫినిట్ డ్రాప్స్గా ఫామ్ అయింది, ఎందుకంటే అది ఇన్ఫినిట్ గాడ్ కాబట్టి. ఇప్పుడు ప్రతి డ్రాప్ ఐఎమ్ నాట్ ద డ్రాప్, ఐఎమ్ ద ఓషన్ అనేది తెలుసుకోవాలి. సో ఇది న్యాచురల్లీ యాస్పర్ అవుతుంది జర్నీ చేయడానికి. సో ఇక్కడ థర్డ్ స్టేట్ ఉంటుంది. మనం ఈ థర్డ్ స్టేట్ ద్వారా ఈ ఏలో ఉన్న ప్రతి డ్రాప్ సోల్ ఈ థర్డ్ స్టేట్ని హోమ్ పాయింట్ అంటారు. క్రియేషన్లోకి వచ్చి జర్నీ అంతా చేసుకొని మళ్ళీ ఈ స్టేట్ 3 ద్వారా ఇందులోకి వెళ్తుంది. సో ఈ ఏ ఆస్పైర్ అవుతుంది. ఏ వెన్ ఐ సే ఏ ఇస్ ఆస్పైరింగ్ టు బికమ్ బి, ద ఎవ్రీ డ్రాప్ సోల్ ఇన్ ఏ ఇస్ ఆస్పైరింగ్ టు ఓషన్ అన్నమాట. అది అన్కాన్షియస్నెస్ లక్ష్మణ్. అన్కాన్షియస్నెస్ ఎస్పైర్స్ టు బికమ్ కాన్షియస్, అంతే కదా అది. అవునండి. అన్కాన్షియస్ అట్ వాట్ లెవెల్ అంటే అట్ డ్రాప్ సోల్ లెవెల్. ఇది ఓవర్ సోల్ గా ఉంటుంది. ఇది డ్రాప్ సోల్ లెవెల్లో ప్రతిదీ యాస్పైర్ అవుతుంది. ఆ డ్రాప్ సోల్ గా ఎప్పుడు ఫామ్ అయిందంటే విమ్ వచ్చి ఏబీలు ఫామ్ అయిన తర్వాత ఏ అనేది ఆన్సర్ చేయలేకపోతుంది ఆ విమ్ లో వచ్చిన క్వశ్చన్ ని, బికాస్ ఆఫ్ అన్కాన్షియస్నెస్. తనకు ఎరుక లేనిదే తన సహజమైన స్థితి అవడం వల్ల అది ఆన్సర్ చేయలేక ఒక డిస్టర్బెన్స్ ఫామ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ తో ఒకటిగా ఉన్న పరమాత్మ అనేక బిందువులుగా ఏర్పడతారు డ్రాప్ సోల్స్ గా. ఇప్పుడు ప్రతి డ్రాప్ సోల్ కి ఆ యొక్క విమ్ యొక్క క్వశ్చన్ కి అటాచ్ అవుతుంది, నేనెవరు అని. అది జర్నీ అనేది చేసింది. మనకి సెకండ్ చాప్టర్ ఇక్కడ నుండి బిగిన్ అయిందండి. ఏ స్థితి నుండి సెకండ్ చాప్టర్ గాడ్ స్పీక్స్ పార్ట్ 2 అంతా కూడా ఏ నుండే డైరెక్ట్ గా బిగించేసి చెప్పారు. అంటే విమ్ వచ్చింది, ఇలాగ డ్రాప్ సోల్స్ ఏర్పడ్డాయి, ఏ డ్రాప్ సోల్ జర్నీ అని. ఇప్పుడు ఓవరాల్ ఆ బిగ్ పిక్చర్ చూపిస్తున్నారు మనకి. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి రాసి ఇంకొక విజిబుల్ ఇది ఏంటంటే, మనం ఇంత ముందు అనుకున్నది బియాండ్ స్టేట్ అలాగే 2A కూడా ఒకటే అన్ని విధాలా అనుకున్న దానికి మేజర్ డిఫరెన్స్ మీరు చెప్పేదాన్ని బట్టి ఇట్స్ బబులైజ్డ్ వెర్షన్ ఆఫ్ దట్, అంతేనా? 2A అన్నది నథింగ్ బట్ బియాండ్ స్టేట్ రిప్లికా అది. కానీ ఇక్కడ ఈ బబుల్ కాన్సెప్ట్ మీరు చెప్పడం వల్ల ఆ బబుల్ కింద అయిపోయింది కనుక అయ్యే గుణాలు ఉంటాయి, కానీ ఇట్స్ బబుల్. ఏలో ఉన్నప్పుడు కూడా అతను గాఢ నిద్ర అనే చెప్పుకోవాలి ఓన్లీ. ఎందుకంటే కాకపోతే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక డ్రాప్ సోల్ లెవెల్లో అది అన్కాన్షియస్ గా ఉంది. అది చాలా మేజర్ డీప్ స్లీప్ లో ఉంది. ఓకే. ఆ డ్రాప్ సోల్ గా ఎందుకు ఫామ్ అయింది అంటే బికాస్ ఆఫ్ విమ్. సో ఈ 1 లో అసలు విమ్ అనే ప్రసక్తే లేదు కాబట్టి 1 లో కూడా భగవంతుడు గాఢ నిద్రావస్థలో డీప్ స్లీప్ లో ఉన్నాడు. తనెవరో తనకు తెలియదు. కాకపోతే తనెవరో తనకు తెలియదని కానీ తనెవరో తనకు తెలుసని కానీ అసలు ఏ రకమైన మాటలు మాట్లాడొద్దని చెప్పారు బాబా. స్టేట్ 1 అంటే గాడ్ ఈజ్, అంతవరకు ఆపిమన్నారు. సో తర్వాత విమ్ వచ్చే అవకాశం ఉండడం, విమ్ రావడం జరిగింది. వచ్చాక 2 ఏబీలు అనేవి ఏర్పడ్డాయి. బట్ స్టిల్ తనెవరో తనకు తెలియకపోవడం అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ కూడా. కాకపోతే బికాస్ ఆఫ్ దట్ డిస్టర్బెన్స్ డ్రాప్ సోల్ లెవెల్లో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రతి డ్రాప్ సోల్ ఇప్పుడు ఈ సెంటెన్స్ మనం చదువుకోవాలి. బోత్ కాన్షియస్నెస్ అండ్ అన్కాన్షియస్ బోత్ ఆర్ లేటెంట్ ఇన్ స్టేట్ 1.
స్టేట్ అవును 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 అవి correct. మేనిఫెస్ట్ అయినాయి ఇప్పుడు, అంతేగాని అవి కొత్తగా రాలేదు. అవి లేటెంట్గా ఉన్నాయి, మేనిఫెస్ట్ అయినాయి అంతే. మేనిఫెస్ట్ సో బికాజ్ బోత్ ఆర్ లేటెంట్, రెండు బయటకు వచ్చాయి ఇప్పుడు. అది అంతే కదా. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి దాసు నాకు అర్థమైంది. ఇంకో 2 డైమెన్షన్స్ అంటే జస్ట్ నా మైండ్కి అందుతుంది. ఇంకో 2 డైమెన్షన్స్ కూడా చూసుకోవచ్చు. ఒకటి కళ్యాణ్ అన్నట్టు యూనిఫార్మిటీ అందులోనే అన్నిటిలోనే వ్యాపిస్తుంది కనుక అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇంక ఇది నాన్ స్టాపబుల్, అన్స్టాపబుల్, నిరంతరం జరిగే ప్రక్రియ ఇది. ఈ బబుల్స్ రావడం, ఈ ప్రయాణం చేయడం, బీలో కలవడం అనేది. రెండోది కూడా చాలా బిగ్గర్ స్కేల్, అంటే స్కేల్ అంటూ ఉంటే టైం స్కేల్ మీద ఇట్స్ చాలా టెంపరరీ ఫెనోమెనా అంతే కదా ఈ జర్నీ అన్నది. నిరంతరం ఈ బబుల్స్ ప్రయాణించడం, అందులో కలిసిపోవడం అన్నది పెద్ద టైం స్కేల్ మీద చూస్తే లేదా కంటిన్యూస్ ఫినామినేనండి ఇది కూడా. కంటిన్యూస్ బట్ ఆ సోల్ కి ఇది ఒక టెంపరీ క్షణకాలమే జర్నీ. ఇప్పుడు బాబా అది మాట just- కూడా చెప్తారు ఆ దగ్గర. ఇప్పుడు ఇది అన్ని కూడా జర్నీ feel ఛాంబర్స్ by- కొన్ని సార్, కోట్ల అన్ని సంవత్సరాలు అనుకుంటున్నావు కానీ వాస్తవానికి అది నీకు 1 minute లోనే అయిపోయింది ఈ జర్నీ అని. అంటే రియాలిటీ దగ్గరికి వెళ్తే ఈ టైం ఒక్క సోల్కి లక్ష్మణ్, ఒక సోల్కి టెంపరీ అవ్వచ్చు, కానీ ఈ ఛాంబర్స్ మాత్రం కంటిన్యూస్ గా పనిచేస్తూనే ఉంటాయి. ఒక సోల్స్ వస్తుంటే వెళ్ళిపోతుంటాయి, సోల్స్ వస్తుంటే అలా వెళ్ళిపోతుంటాయి. జరుగుతుంది. ఎందుకంటే మరి ఇన్ఫినిట్ సోల్స్ కదా. అదే యూనిఫార్మిటీ అని బాబా చెప్పడంలో ఆ ఏకరూపత అదంతటికి అన్ని సోల్స్ కి వచ్చింది ఈ క్వశ్చన్. అందులో ఏమి ఇంకా మళ్ళీ అందులో డిస్క్రిమినేషన్ ఏం లేదు. నెవర్ ఎండింగ్ గేమ్ అనమాట. కళ్యాణ్ జయవండి. మొన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, బహుశా నువ్వు లేవేమో అప్పుడు. ఇప్పుడు బిర్యానీ వండుతున్నాం, వండుతుంటే అది కుక్కర్ మూత పెట్టేసాము. 10 నిమిషాలు, పావు గంట తర్వాత మూత తీస్తే చాలా వరకు ఉడికాయి, కానీ కొన్ని ఉడకలేదు కదా. అప్పుడు ఏం చేయాలి? ఈ ఉడకని ముక్కల్ని ఉడికించడం నెక్స్ట్ కార్యక్రమం అవ్వాలి కదా. అంతేనే కదా. బాగుందండి. సో అలాగనమాట. కాన్షియస్నెస్ రావడం అనేటువంటిది మన ఆబ్జెక్టివ్. కొన్ని కాన్షియస్ అయ్యి, కొన్ని కాన్షియస్ అవ్వలేదు. కాన్షియస్ అవనివి కాన్షియస్ అవ్వడానికి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి కదా. అంతే కదా. అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు గెట్ కాన్షియస్నెస్. అది సో అన్కాన్షియస్గా ఉండిపోయిన భాగం ఏదైతే ఉందో ఇది కాన్షియస్ అయిపోవాలి. అదే అని అనుకుంటున్నా. ఇట్ ఫాలోస్ దట్, అంటే ఆ సీక్వెన్స్ అనమాట. మన ఆబ్జెక్టివ్ కాన్షియస్నెస్ అచీవ్ అవడం కాబట్టి కదా. ఓకే, సరే చెప్తున్నా. కళ్యాణ్ గారు అడుగుతున్నాను అక్కడ, అంటే ఏ సెన్స్ లో మీరు క్వశ్చన్ అడిగారు అంతేనా? మేము అనుకుంటున్న సెన్స్ ఏనండి? అంతేనండి. అంటే ఇదే మెయిన్ పాయింట్. ఇట్ న్యాచురలీ ఫాలోస్ దేర్ ఫోర్ అన్నారు కదా. సో ఫాలోస్ వాట్ అన్న క్వశ్చన్ కి, అంటే ముందున్న దాంతో కనెక్ట్ చేసుకోవడం, దానికి ఆ క్లారిటీ గురించి అడిగాను. అంటే మనం అంతగా డిస్కస్ చేయలేదు కనుక కళ్యాణ్ జస్ట్ హైలైట్ చేశారండి. అది కొంచెం డెప్త్ చూస్తే బెటర్ అన్నది అంతే. అలాగే ఫామ్ అయ్యేటప్పుడు అండి ఏ అనేది ఇన్ఫినిట్ డ్రాప్ సోల్స్ తో కూడి ఉంటుంది. బి అనేది ఒకటి. అంటే ఈ డిస్క్రిప్షన్ గాడ్ స్పిక్స్ లో లేదు యాక్చువల్లీ. ఈ డిస్క్రిప్షన్ అనేది ఎరుచి లెటర్ రాసి ఐబీ జ్యూస్ కి పంపించారు, అసలు ఏబీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆ లెటర్ హవే మాస్టర్ వర్క్స్ లో పబ్లిష్ అయింది. అందులో ఇంకా క్లియర్ గా చెప్పాడు ఎరుచి ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి. సో ఆ ఏలో చెప్పాడు ఏ అనే స్టేట్ ఫైనైట్ సోల్స్ తో, అంటే ఫైనైట్ స్టేట్ అని, బి అనేది ఇన్ఫినైట్ స్టేట్ అని. అంటే ఏ సెన్స్ లో ఫైనైట్ అంటే ఈ డ్రాప్ సోల్స్ ని కలిగి ఉన్న స్టేట్, బి అనేది ఓవర్ సోల్ ని కలిగి ఉన్న స్టేట్. అయితే ఒకసారి ఏ అనేది జర్నీ చేసి బికి చేరుకున్న తర్వాత ఇంకా అయిపోయింది. కానీ మనం ఇలా సోల్స్ మల్టిపుల్ గా అట్లీస్ట్ మనం ఇమాజిన్ చేసేటప్పుడు మనం ఊహించుకునేది ఏని అలా ఊహించుకోవాల్సి వస్తుంది. బి అనేది ఒక మొత్తం కలిసి ఉన్నట్టుగా ఊహించుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. అంటే ఒకటే బిఎస్. రఘుపతి గారు పంపించిన ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, అందరికీ బ్రీఫ్ వెర్షన్ లో పంపించాం. జ్ఞాపకం ఉందండి? ఏంటండి అది? గుర్తులేదు. అది ఒక సీసా తీసుకోమన్నారు ఆయన, దానిలో సకానికి నీళ్లు పోయమన్నారు, ఒక స్పూను డిటర్జెంట్ పౌడర్ అందులో వేయమన్నారు, ఒక్కసారి కురిపి వదిలేయమన్నారు. వదిలేస్తే
చాలా వరకు ఈ గ్రెయిన్స్ ఆఫ్ డిటర్జెంట్ నీటిలో కలిసిపోయింది, కానీ కొన్ని బుడగల కింద పైన ఫార్మ్ అయి ఉంటాయి సర్ఫేస్ మీద కదా. ఆ నీటిలో కలిసిపోయింది బి, అలా కలవకుండా బుడగల కింద మిగిలిపోయింది అది ఏ. ఆ ఏలు బుడగను పగలు కొట్టుకొని మళ్ళీ నీటిలో కలిసిపోవాలి, అది టార్గెట్. అది న్యాచురల్ టెండెన్సీ, ఇందాక పెట్టిన పదం న్యాచురల్ గా అయితే కలిసిపోవాల్సిందే. ఈ చిన్న ప్రాబ్లం, ఈ ఎగ్జాంపుల్ ఏముందంటే ఇలా కొన్ని కలిసిపోవడం, కొన్ని అలా డివైడ్ చేయడం అనేది లేదండి. అదేలేండి ఈ ఎగ్జాంపుల్ ఆ డిఫెక్ట్ ఉంది, ఈ లోపం. ఏ ఫామ్ అయ్యేటప్పుడు ఇట్ ఫాలోస్ దట్ బికాస్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ ఇన్ఫినిట్ డ్రాప్ సోల్స్ అనేవి ఏలో ఉన్నాయి. బి ఫామ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఇన్ఫినిట్ డ్రాప్ సోల్స్ గా కానీ ఆర్ ఇన్ఫినిట్ కాన్షియస్ డ్రాప్ సోల్స్ గా కానీ అలా లేదు, అది ఒకటిగానే ఉంది బి ఫామ్ అయ్యేటప్పుడు. అదే బి యాక్చువల్ గా అందులో కలిసిపోయి ఉందన్నమాట, విడివిడిగా లేదు. బి అనేది అది ఎస్టాబ్లిష్ అవడమే, అది స్ట్రైట్ అవే ఇట్స్ అన్ ఇన్ఫినిట్ ఓవర్సోల్ విత్ కాన్షియస్ ఓవర్సోల్. అది ఎస్టాబ్లిష్ అవడం అలాగైంది. ఏ ఎస్టాబ్లిష్ అవడం అన్కాన్షియస్ డ్రాప్ సోల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడు ఏ నుండి బికి జర్నీ చెప్పుకునేటప్పుడు డ్రాప్ సోల్ జర్నీ అని చెప్తుంటాం మనం. సో బికి చేరిపోయింది, దట్స్ ఇట్. బిలో కూడా చేరిన తర్వాత ఈ డ్రాప్ సోల్ ఆ ఇండివిజువాలిటీని రిటైన్ చేస్తుంది, అది కూడా మనం చెప్తున్నాం. అది జర్నీ చేసి వచ్చి సబ్స్టేట్ ఏ యొక్క ప్రయాణము డైరెక్ట్ గా ఆ గోల్కి వెళ్ళిపోయింది, అది మధ్యలో స్వప్నావస్థ ద్వారా వెళ్ళలేదు అది కదా. సబ్స్టేట్ బి రియలైజేషన్ డైరెక్ట్ గా వచ్చేసింది అంటున్నాను దానికి. డైరెక్ట్ గానే వచ్చింది. ఒక ఏకే ఇవన్నీ ప్రయాణం చేయవలసి వచ్చింది డ్రీమ్ స్టేట్ నుంచి. అయితే డైరెక్ట్ గా బి ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు అది ఓవర్ సోల్ లెవెల్ లోనే ఎస్టాబ్లిష్ అయింది అని చెప్తున్నా, నాట్ అట్ డ్రాప్ సోల్ లెవెల్. ఓవర్ సోల్ లెవెల్ లో ఎస్టాబ్లిష్ అయింది. దీనికి ఎక్స్ప్లెనేషన్ బీమ్స్ లో ఇచ్చారు బాబా. ఆ బీనే బాబా ఏమన్నారంటే అవతారిక్ కాన్షియస్నెస్ అన్నారు బీని. సో ఫస్ట్ సోల్ ఏదైతే జర్నీ చేసి ఈ గాడ్ రియలైజేషన్ ఎవరి సహాయం లేకుండా పొందుతుందో ఆ సోలు ఈ బీ కాన్షియస్నెస్ తో మెర్జ్ అయిపోతుంది. మెర్జ్ అయిపోయి అక్కడ నుండి అదే ప్రతిసారి ఈ భూమి మీదకి వస్తుందని మరికొంత డీటెయిల్స్ గాడ్ స్పీక్స్ ఇంకా లేనివి అవి ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అది క్లారిఫికేషన్స్ కోసం ఇచ్చింది కాబట్టి. రాజుగారు ఇది చాలా క్రిటికల్ చాప్టర్ అండి, ఇది డౌట్స్ ఏమైనా ఉంటే 3 minutes ఉంది, డౌట్స్ ఏమైనా ఉంటే అడిగేమనండి సార్ ఇక్కడే. అంటే నాదే ఒకటి ఉందండి. అంటే దాస్ మీరు చెప్పేదాన్ని బట్టి ఇండివిజువల్ ఇంతకుముందు 8 చాప్టర్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ అన్నీ అయిపోయి లిబరేషన్ వచ్చినప్పుడు ఇండివిజువల్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఇండివిజువలైజ్డ్ అనే పదంతో మనం బాగా డిస్కస్ చేసాం. అప్పుడు మీరు డ్రా చేసి అది చూపించారు. అది ఓవర్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ఇండివిజువల్ బబులే అన్ని జర్నీ చేసుకుంటా అక్కడికి వెళ్ళి అందులో కలుస్తుంది. కానీ అక్కడ ఏంటంటే బబుల్లా ఉండదు. మనం చిన్న పదం మీరు బబుల్ అనేస్తున్నారు, అది ఇండివిజువల్ డ్రాప్. సారీ, అది కన్సిస్టెంట్ కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఈ డ్రాప్ అక్కడికి వెళ్ళి కానీ ఆ ఇండివిజువలైజ్నెస్ ఉంటుంది అన్నది చెప్పుకున్నాం కదా అక్కడ లిబరేషన్ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. ఓవర్ సోల్లో ఉన్నప్పుడు కూడా అది సాధ్యం అన్నమాట. అది అంటే అది జర్నీ చేసి తన ఎగ్జిస్టెన్స్ తను తెలుసుకుంది, నేను ఎవరు అనే ప్రశ్న తెలుసుకుంది, నేను భగవంతుడిని అని. అలాగే అనంత లక్షణతరాన్ని కూడా అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే దానికి వచ్చిన కైండ్ ఆఫ్ లిబరేషన్ బట్టి, అదే ముక్తిలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, సాధారణ ముక్తి, ఈ ముక్తి అలా ఉన్నాయి. దానికి వచ్చిన స్థితిని బట్టి ఆ అనంత లక్షణత్రయంలో ఏదో ఒక ఆస్పెక్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అదే ఆత్మకు సంబంధించి ప్రయాణం పూర్తి అయిపోయింది, ఆత్మకు సంబంధించి అదే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అలా చూడాలి. అది కరెక్ట్. అదే పద్మిని గారు కూడా ఇందాక ఏదో అడుగుతున్నారండి మన జయబాబా. మరేమో సిల్లీ డౌట్ ఏమో అండి, ఇప్పుడు విమ్ యూనిఫామ్ గా వచ్చింది అన్నారు కదా, యూనిఫామ్ గా వచ్చినప్పుడు కొన్ని సోల్స్ బీగాను కొన్ని సోల్స్ స్టేట్ ఏగా అలా ఎందుకు వచ్చింది అని వచ్చింది, సిల్లీ డౌట్ లాగా. అది ఒకటే అడుగుతున్నారండి బాబా. కాదండి, ఫలితం యూనిఫార్మ్ అని చెప్పలేదండి బాబా. ఆ యాక్టివిటీ పుట్టడం యూనిఫార్మ్ గా పుట్టద్ది, ఫలితం అది మార్పు ఉంది కదా. స్టేట్ సబ్ స్టేట్ ఏ, సబ్ స్టేట్ బి రెండు వచ్చి కాన్సిక్వెన్స్ వేరు, కాన్సిక్వెన్స్ యూనిఫార్మ్ అని చెప్పలేదు కదా. అంటే ఇక్కడ చిన్న రాంగ్ అండర్స్టాండింగ్ ఏంటి అనిపిస్తుంది, కొన్ని సోల్స్ బీకి వచ్చే, అది దట్స్ ఏ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఐ ఫీల్. కొన్ని సోల్స్ బీగా రాలేదు అంటే, నేను ఐ వాజ్ నాట్ దేర్.
బి ఎస్టాబ్లిష్ అవడమే ఇన్ఫినిట్ కాన్షియస్ గాడ్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఏ కూడా ఇన్ఫినిట్ అన్కాన్షియస్ గాడ్ గా ఎస్టాబ్లిష్ అయింది. సిన్స్ డ్యూ టు అన్కాన్షియస్నెస్ ఇట్ కుడెంట్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ హూ యామ్ ఐ, అండ్ దెన్ ఈ స్ప్లిట్ అనేది జరిగింది. అంటే స్ప్లిట్ ఇదంతా ఊహించుకోమని చెప్పారు, మళ్ళీ యాక్చువల్గా అదేం జరగలేదు. దానికి మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఈ గ్లాసెస్ అనేవి మనకు పగిలిపోతే అంతవరకు ఒక బస్తాలకు ఈ ఫ్రంట్ డోర్ అనే ఫ్రంట్ గ్లాస్ అనేది ఒకటిగా ఉంటుంది. ఏదైనా చిన్న డిస్టర్బ్ అయితే అది విడిపోదు, కానీ బ్రేక్స్ గా కనిపిస్తుంది కదా, చిన్న చిన్న గాజు ముక్కల్లాగా అతుక్కొనే ఉంటుంది స్టిల్. అలాగే ఊహించుకోమని అంటే బాబా డిస్క్రిప్షన్ అలా ఉంది. అయితే లక్ష్మణ్, ఏ బి విడిపోయిన తర్వాతే ఓం బిందువు నుంచి ఏ బయటకు వస్తుంది అని చెప్తున్నారు, అంతేనా? అంతే అంతే. అది అసలు అది ఏబీలు గుర్తుపెట్టుకుంటే అనేది సరిపోదు. అంటే ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయి. ఏబీలు ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది ఒక స్టెప్. తర్వాత ఏ అనేది విమ్ముతాలకు ఆన్సర్ చేయలేకుండా అనంతమైనటువంటి అన్కాన్షియస్ స్థితి, అంటే ఇన్ఫినిట్ కాన్షియస్ గాడ్ ఇన్ఫినిట్ డ్రాప్ సోల్స్ గా ఫామ్ అవ్వడం అనేది మరొకటి. అవును అవును, అర్థమైంది. ఆ ఇన్ఫినిట్ డ్రాప్ సోల్ గా ఫామ్ అయిన తర్వాత ప్రతి డ్రాప్ సోల్ ఈ ఓమ్ పాయింట్ అనే 3 స్టేట్ ద్వారా జర్నీ చేసి బీని చేరుకోవడం అనేది ఓకే. ఎనీవే దట్స్ ద జర్నీ. ఓకే. బట్ ఈ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు బి ఓవర్ సోల్ గానే ఎస్టాబ్లిష్ అయింది. ఏ ఓవర్ సోల్ గా ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత డ్రాప్ సోల్ గా మారింది. ఈ డిస్క్రిప్షన్ అనేది నోటీస్ చేయాలి, లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అలాగే ఏ జర్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఏలో ఉన్న ప్రతి డ్రాప్ సోల్ బికి వెళ్ళిన తర్వాత ఆ వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఇండివిజువల్ గానే ఉంటుంది. అంటే అది రిటైన్ చేస్తుంది, ఆ ఇండివిజువాలిటీని రిటైన్ చేస్తుంది. అంటే నేను భగవంతుడను అనే స్థితిలో అది ఉంటుంది. దాని ఎక్స్పీరియన్స్ ఇంక వేరే డ్రాప్ సోల్స్ దేనికి ట్రాన్స్ఫర్ అవ్వదు. దాని మట్టుగా అది ఇండిపెండెంట్ గా డివినిటీని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. జై బాబా సార్. టైం కూడా అయిందండి. అది నేను చదివిన 5 పేరాలు కూడా మనం సమప్ చేసుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మనం అక్కడి నుంచి అది డిస్కస్ చేసేసాం తారావు ఇవన్నీ డిస్కస్ చేసేసాం సార్, సమప్ అయిపోయినట్టే. అదే ఓకే సార్. జై బాబా, జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా సార్. జై బాబా.